దేవుని యొక్క ఆత్మ సహాయ విషయమైన ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ లేఖనములకు నిజమైన అనువాదకుడు నీవేని మాకు తెలుసునాయి. నీవు లేకుండా, నీ ఆత్మ లేకుండా కార్నల్ మైండ్ చేత శాస్త్రులు పరిచయలు ఎలాగనే ఈ లేఖనాలు విభజించి చూశారో మేము చూసాము నాయన. అలాంటి వారిగా, అలాంటి ఒక నడిపింపులు మేము ఉండాలని ఆశపడలేదు నా తండ్రి. నాయన, ఈ అక్షరముల వెనకాల ఉన్నటువంటి ఆత్మను మేము గ్రహించినటువంటి ఆ గ్రహింపు శక్తిని మా అందరికీ మీరు కలగచేయండి. మేము కేవలము గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు అని మీరు సెలవిచ్చారు, యూదులు సూచనలు వెతుకుతున్నారు అంటున్నారు. నాయన, మేము జ్ఞానములు సూచనలు మాత్రమే కాకుండా నిజంగానే మా హృదయ మార్పులకు కారణమగు ఆహారం కోసం వెతుకుతా ఉన్నాము. నీ రాజ్యంలో ఉండుటకు నిజంగానే కావలసిన ఆహారం కోసం ప్రభు ఆశపడుతున్నటువంటి మా ప్రాణములు మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. పరిపూర్ణ మానవుని స్వరూపంలో జ్ఞానం అనేది ఒక మెట్టు ఉండగా కూడా, కానీ ఆ ఒక్క మెట్టుతో ప్రభు ఆ తలరాయిని మేము చేరుకోలేం. ప్రభు, మా వ్యక్తిగతంగా మా యొక్క జీవితంలో మేము పరిపూర్ణ స్థాయికి చేరబడుటకు ఏ ఆహారం అయితే మాకు అవసరమై ఉన్నదో ఆ విషయములన్నీ కూడా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడా, అల్పుడను అయోగ్యుడను నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎన్నికలైనటువంటి వాడను కేవలం నోటి బుర్రగా నన్ను వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ప్రేమైన ఈ ప్రజలకు కూడా ప్రభు గ్రహింపు శక్తిని దయచేయండి నాయన. వీరు నా మాటల వల్ల వీరిలో ఎలాంటి మార్పు కలగదు తండ్రి. ఈ మార్పు ఏదైనా కలిగినా, వీరిలో ఏ మంచి అయినా ఉద్భవించబోతుంటే గనక అది కేవలం నీ వల్లే జరుగునాయన. కనుక ఆ గొప్ప కార్యం నీవే జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఏ ఒక్క మనుషుడు, నరుడు, ఏ ఒక్క ఆలోచన ఇక్కడ గణపరచబడకుండా కేవలం నీ చిత్తము, నీ ప్రణాళిక నీవు మాత్రమే గణపరచబడులాగిన సమస్తమును జరిగింపజేయమని, ఈ స్థలమంతట్లో కూడా ప్రభువా నీ ఆత్మచేతే జరుగు ప్రతి కార్యాన్ని మేము చూసినట్లుగా సహాయం దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. దయచేసి కూర్చోండి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషము. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. చాలా సంతోషము. కొంచెం సమయం దాటిపోతూ ఉంది కనుక నేరుగా లేఖనాలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లేఖనాలకు వెళ్ళడానికంటే ముందు నేను ఒక 2 నిమిషాలు కొన్ని మాటలు చెప్పాలని ప్రేరేపించబడతా ఉన్నాను. ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ వర్తమానాలు అయితే ఇక్కడ బయలుపరచబడతాయో వీటి వలన మాత్రమే మీ సిద్ధపాటు సంపూర్తి కాదు. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకనగా మేబీ నేను చెప్పేటువంటి మాట కాపరులకు బాగా అర్థమవుతుందేమో, కానీ వర్తమానాల్లో చాలా విధమైన వర్తమానాలు ఉంటాయి. కొన్ని వర్తమానాలు అచ్చంగా బోధతో కూడుకున్నవి ఉంటాయి, కొన్ని టీచింగ్లో ఉంటాయి, కొన్ని స్వార్థకు సంబంధించినవి ఉంటాయి, కొన్ని కొత్తగా వచ్చేవారికని, ఇదివరకే వచ్చి బలపడుతున్న వారి కోసమని, మరికొన్ని చోట్ల బాగా బలంగా ఉండి ఇంకా బలమైన ఆహారాల కోసం ఎదురు చూస్తున్న వారే కానీ, లేదా ఆత్మీయతలో కుంటుపడుతూ వారు ఎదగడానికి ఆశపడుతున్న వారే కానీ, ఇలాంటి భిన్నం అంటే ముందుండేటువంటి విశ్వాసులను బట్టి వర్తమానాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఏ వర్తమానాలు అయితే నేను మిగిలిన చోట్ల కూడా చెప్తున్నానో వాటన్నిటినీ మీరు చూస్తున్నారనే, మీరు గ్రహిస్తున్నారన్న స్పృహలోనే నేను ఒక సంపూర్ణమైన ఆహారాన్ని అందిస్తున్న భావనలో ఉంటున్నాను. కేవలం ఇక్కడ వచ్చేటువంటి ఈ ఆహారాలతో మీరు బలపరచబడడం అనేటువంటిది చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పటికేది ఫిబ్రవరి, ఊరికే అట్లా రఫ్గా కూడా క్యాలిక్యులేట్ చేసినా కూడా ఆదివారాలు ఒక 45-46 ఆదివారాలు ఉన్నాయి. 45-46 వర్తమానాల చేత ఎత్తబడ్డం జరిగితే ఈ పాటికి ఎప్పుడో మనం బాగుపడి ఉండేవాళ్ళం. మేబీ ఇండివిజువల్గా విశ్వాసి యొక్క ఆత్మీయ ఒక బలాలపైన ఆధారపడి ఉండొచ్చు. కానీ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ చెప్పే ఈ వర్తమానాలతో మాత్రమే కాదు, నేను చెప్పే కొన్ని వర్తమానాలు కొన్నిసార్లు స్పష్టతను కలిగజేయడానికి, కొన్ని వర్తమానాలు జ్ఞానంలో ఎదగడానికి, కొన్ని వర్తమానాలు హృదయ మార్పులకు సంబంధించి, కొన్ని కొత్తగా వచ్చేవారికి ఓనమాలు నేర్పించినట్టుగా ఉంటాయి. బాగా ఎదిగిన వారు కూడా దాంట్లో చూడలేని కోణాలు కూడా దొరుకుతాయి. కాబట్టి నేను మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఆశించుచున్నది ఏంటంటే, ఏ వర్తమానమైనా సరే ఇదంతా కూడా నాది, నాకే అనుకున్నట్టుగానే ప్రతి దాన్ని కూడా మీరు తినాలని ఆశపడతా ఉన్నారు. అలా చేసినప్పుడే మీకు ఒక బ్యాలెన్స్ డైట్ వస్తుంది.
ఓన్లీ అచ్చంగా నాన్ వెజ్ తింటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ పెరిగి చనిపోతాం. అచ్చంగా కూరగాయలు పెట్టినా బలహీనలు అయిపోతాం. వీ నీడ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. పరిపూర్ణమైన స్వరూపంలో ఆ 7 అవసరమే మనకి. ఏదో ఒకటి తగ్గి మరొకటి పెరగడానికి కుదరదు. కాబట్టి నేను ఎక్కడైనా వాక్యం చెప్తున్నప్పుడు సార్వత్రికంగా నాకు అప్పచెప్పబడే మందం దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రతిదీ కూడా నాది మాదన్నట్టుగానే తీసుకోవాలి. అప్పుడే నేను మీకు పరిపూర్ణ ఆహారాన్ని ఇవ్వగలుగుతాను. లేని ఎడల నేను మీ విషయాలు అన్యాయం చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఆ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త. ఓన్లీ ఇక్కడ ఈ ప్రాంతంలో చెప్పేవి మాత్రమే కాకుండా నేను ఎక్కడ ఏది చెప్పినా కూడా దానిలో నుంచి మీరు గ్రహించగలిగేది గ్రహించినట్లుగా మీరు చూడండి. దానివల్ల దేవుడు మీ హృదయాల్లో, మీ భక్తి జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఖచ్చితమైన మార్పులు తీసుకొస్తాను ఆశపడతా ఉన్నాను. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషము. హల్లెలూయా. ఒకసారి వర్తమానం చెప్పాలి. మనం చెప్పుకోవడానికి వందల అంశాలు ఉన్నాయి. బట్ సమయాలు సరిపోవు. చాలా సంతోషం. దేవుడు అనుగ్రహిస్తూ ముందుకు సాగిపోదాం. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 9వ వచనము, 10వ వచనం, 12వ వచనం మనం గమనించాం. పోయినటువంటి వారంలో చూసిన అదే అంశాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాను. ఇదే అంశాన్ని అక్కడ చెప్పాలని ఆశపడ్డాను, కానీ ఇక్కడ ఏం చెప్పానో వారికి తెలీదు. ఎందుకంటే వీడియో లేట్గా ఎక్కుద్దిగా. కాబట్టి దేవుడు కృపను బట్టి, నడిపింపును బట్టి మంచిది. ఏ అకౌంట్కి ఆ అకౌంట్ సెపరేట్గా మెయింటైన్ చేద్దాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్న మాటను చూసాం మనం. ఆయన 1వ అధ్యాయంలో ఆత్మవశుడనవుతున్నాను, ఐఎమ్ గెట్టింగ్ ఇన్ టు ద స్పిరిట్ కదా. అదే మరలా 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఆకాశము తెరవబడుటయు, పరలోకము తెరవబడుటయు, ఆకాశం కూడా కాదు, పరలోకము తెరవబడుటయు, మరియు ఇదిగో ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఒక స్వరము విన్న తర్వాత ఆయన పైకెక్కిపోయిన విషయాన్ని చూస్తున్నాం. ఈ గడియ వర్తమాని కూడా అంటాడు, పైకి ఎక్కిరమ్ము అని పిలిచేది ఎత్తబాటుకి, ర్యాప్చర్కి సాదృశ్యము. ఆయన అంటాడు, చాలా చోట్ల మాట చెప్తాడు. వధువు 4వ అధ్యాయంలో ఎత్తబడి 19వ అధ్యాయంలో దిగొస్తుంది అంటారు ఆయన. అంటే మధ్యలో వధువు లేదా? ఉంది. ఆమె 7 ముద్రల్లో ఉంటుంది, బుర్రల గుండా వస్తుంది, అన్నిటి గుండా నడుస్తూ ఉంటుంది. కానీ ప్రత్యేకంగా తన కోసం నియమించినటువంటి సమయం. దీనిపై కూడా వర్తమానం చెప్పాల్సిందే. 4లో వెళ్ళి 19లో దిగేది. దాని వెనకాల కూడా మిస్టరీస్ ఉన్నాయి. అంటే దాని గుండా వచ్చేప్పుడు చాలా మర్మాల గుండా వధువు ప్రయాణం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి యు విల్ సీ దట్ వన్ డే. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఎత్తబడడానికంటే మునుపు దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చినట్టుగా ఆత్మవశులగుటను గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మవశులగుట అంటే మనుషుని కూడా ఒక ఆత్మ ఉంటుంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ స్పిరిట్ కదా. మనకు దేహము, ఆత్మ, ప్రాణము 3 ఉన్నాయి. మనలో ఒక ఆత్మ ఉంది, కానీ ఈ ఆత్మ వలన ఏ లాభం లేదు. ఈ ఆత్మ జన్మ తరహాగానే పాపములు చేయడానికే ఇది నిర్మాణం చేయబడ్డట్టుగానే ప్రయత్నిస్తుంది. చిన్నప్పటి నుంచి అలాగే ప్రారంభిస్తూ ఉంటుంది. కానీ మన ఆత్మలో దేవుడి ఆత్మ చేత అది నియంత్రించబడినప్పుడు, దేవుడి ఆత్మ మాత్రమే సంపూర్ణమైన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు ప్రాణమైనను, ఆత్మైనను, దేహమైనను కూడా నియంత్రించబడుతుంది. ఆమేన్. అయితే ఆత్మవశులగుట అంటే ఈ రోజు కొంచెం సరళంగా మాట్లాడతాను. ఎందుకంటే కొత్తగా వచ్చేవారు కానీ తెలియని వారు కానీ మీ అందరికి అర్థమయ్యే రీతిలో మాట్లాడతాను. అంటే మీరు కొంచెం పండిపోయి ఉన్నారు కదా, అందుకే చెప్తా ఉన్నారు. అయితే ఆత్మవశులగుట అనగానే దాని అర్థం ఏంటంటే, ప్రతిసారి ఏ వ్యక్తి కూడా ఎల్లవేళలా ఆత్మవశులుగా ఉండడు. సరే, దీన్ని మాట్లాడుకోవడం కంటే ఇంకొంచెం ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. ఆత్మవశులగుతేనే పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది దొరుకుతుంది. ఆమేన్. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత ఎల్లప్పుడూ నింపబడి ఉండడు. బ్రదర్, మీరు ఎంటైర్ మెసేజ్లో ఉన్న వారిని గురించి కూడా మాట్లాడుతున్నారా? అబ్సల్యూట్లీ. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం చేత ఎల్లవేళలా అదే స్థాయి నడిపింపు మనుషులకు సాధ్యం కాదు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకయ్యా అని అంటే, మీకు పాత నిబంధనలు ఒక చక్కటి ఉదాహరణ చూపిస్తే ఈ వర్తమానం పట్ల ఇంకొంచెం లైట్ ఏర్పడుతుంది, కొంత వెలుగు ఏర్పడుతుంది. బైబిల్లో పాత నిబంధనలో ఒక పరిశుద్ధుడు ఉన్నాడు. ఆయన దేవుడికి బాగా హృదయానుసారుడు. ఎవరయ్యా? దావీదు గారు. హృదయానుసారుడు అంటే అది మామూలు పదం కాదది.
అంటే దేవుడి హృదయాన్ని అది ఉచ్చరింపకుండానే, పలకకుండానే ఆయన ఖచ్చితంగా ఈ పరిస్థితి ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు అని సరిగ్గా హృదయాన్ని చదవగలిగినటువంటి వ్యక్తి, అతన్ని గురించి దేవుడు చెప్తున్నాడు, ఇతడు నా హృదయానుసారుడు. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న ప్రశ్న, మనందరికీ తెలుసు దావీదు గారు చేసిన తప్పిదాలు ఏంటో. జనసంఖ్య లెక్కించడం ఒక తప్పు, రెండోది బత్షెబా విషయంలో చేసింది రెండవ తప్పు, ఇంకా అబద్ధం ఆడము, లేకపోతే ఎదుటివాడిని ఆశించడము. ఎందుకంటే తను దాటిన ఆజ్ఞల సంఖ్య తీస్తే అడిషనల్ షీట్ కూడా రాయొచ్చు, అంత పెద్ద చిట్టా ఉంటుంది ఆయన దగ్గర. అయితే ఇప్పుడు జనసంఖ్య లెక్కించేప్పుడు కానీ, లేదా బెత్షెబా విషయంలో తప్పు చేసినప్పుడు కానీ ఆయన పరిశుద్ధాత్మలో ఉన్నాడా? ఎందుకంటే పరిశుద్ధాత్మలో ఉన్న వ్యక్తి తప్పు చేయడు, ఖచ్చితంగా ఎప్పటికీ చేయడు. కానీ అతడు ఆ తప్పిదాలు చేయడానికి మరీ ముఖ్యంగా, నేను ప్రక్షాళన కృపణ వర్తమానంలో మాట్లాడాను ఈ మాట. ఆయన అంటాడు, జనసంఖ్య లెక్కించడానికి దేవుడు సాతాను చేత దావీదుని ప్రేరేపించాడు. ఆమేన్. అంటే ఇప్పుడు జనసంఖ్య లెక్కించడంలో, జనసంఖ్య లెక్కించే దేనికంటే గర్వం వస్తుంది, సంఖ్య ఎంత ఉందో బలంగా చూసుకున్నట్టుగా ఉంటుంది. దేవుడి పైన ఆధారపడడం మానివేసి మనుష్యుని యొక్క తన సొంత బలం పైన ఆధారపడే అవకాశం వస్తుంది, విచ్ ఈస్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ ద గాడ్. దేవుడు ఎలావేళ గిద్యోను గారి కాలంలో చూస్తాం, 300 మందితో కొన్ని వేల మందిని జయింపజేస్తాడు. ఆయన పద్ధతి, ఆయన ఆలోచన అలాగే ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రణాళికలో చిన్న గుంపే ఉంటుంది, పెద్ద కదలికలు తీసుకొస్తుంది, అదంతే. ఆమేన్. అయితే ఇక్కడ ఆ జనసంఖ్య లెక్కించడానికి అతడు ప్రేరేపించబడిన ఆత్మ దేవుని ఆత్మ కాదు. అది దేని చేత ప్రేరేపించబడ్డాడు? సాతాను చేత ప్రేరేపించబడి అని రాయబడింది. అదేంటయ్యా, హృదయానుసారుడిగా ఉన్న వ్యక్తిలో కూడా సాతాను ప్రేరేపణ కలుగుతుందా? అంటే సాతాను ప్రేరేపణ కలుగుతుంది అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం అనేటువంటి స్థాయి పక్కన పెట్టేసేయండి, అసలు ఆత్మవశుడయ్యే స్థాయి కూడా లేదు అక్కడ. అంటే హృదయానుసారులుగా చెప్పబడిన వ్యక్తులైనా సరే, దేర్ ఆర్ సమ్ టైమ్స్, కొన్ని సమయాలు ఉంటాయి, అక్కడ హృదయానుసారుడుగా ఉన్న వ్యక్తులైనా సరే ఆత్మవశులనే స్థాయి కంటే వెనుకకి మనుష్యుల స్థాయిలోనికి పడిపోయి వారి దినచర్యలు కొనసాగించే గడియలు కూడా ఉన్నాయి. ఇలాగే మనం ఎలాగో మన దినచర్య సాగిస్తున్నామో అలాగే ఆయన కూడా తన దినచర్య సాగిస్తుండగా ఊరికే మేడగది పై నుంచి పైకి చూడగానే ఆ తప్పుడు కార్యానికి ప్రేరేపించబడ్డాడైనా, జనసంఖ్య లెక్కించడానికి ప్రేరేపించబడ్డాడైనా. అప్పుడు ఆయనకు తెలుసు పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒకటే వ్యత్యాసం అయ్యా, అప్పుడు పరిశుద్ధాత్మ ఉంది, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉంది. కానీ అప్పటికిప్పటికి తేడా ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ పాత నిబంధనలోకి కొత్త నిబంధనలోకి వ్యత్యాసం ఏంటంటే, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది ప్రాణంలో ఒక్కరికి కూడా జరగలేదు. బిలీవ్ మీ, దాని మీద చెప్తే భవిష్యత్తులో మీరు చాలా వింటారు దాని గురించి. వారి దేహాల్లో పొందుకున్నారు కాబట్టి సింహాన్ని చీల్చగలిగారు, ఆత్మలో పొందుకున్నారు కాబట్టి హృదయానుసారులను పిలువబడ్డారు. కానీ ప్రాణంలో పొందుకోలేదు. ప్రాణంలో పొందుకోవాలంటే సిలువ రక్తం కావాలి. సిలువ రక్తం లేకుండా మహోన్నతుడైన దేవుడు ప్రాణంలోనికి వచ్చి నివసించుట అసాధ్యం. కాబట్టి పాత నిబంధనలో ఉండే పరిశుద్ధులలో వారి దేహములో నివసిస్తాడు పరిశుద్ధాత్ముడు, వారి ఆత్మలో నివసిస్తాడు, ప్రాణంలో నివసించలే. కట్ వేరైజ్ కొత్త నిబంధన సంఘంలో మాత్రము వేరు. ఇక్కడ రక్తము చేత కడగబడినందున ఇప్పుడు నేరుగా ఆయన మన ప్రాణంలోనే, మన హృదయంలోనే నివాసం చేయడానికి పరిశుద్ధాత్మ బాప్తిసము హృదయంలో జరగడానికి మార్గాలు ఏర్పడ్డాయి. దావీదు గారు ఆత్మలోనే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆయన అందుకే అంటాడు, కీర్తనల గ్రంథంలో ఈ మాట అంటాడు, 85వ కీర్తన చూడండి. కొంతసేపు నేను ఈ యొక్క వర్తమానం యొక్క స్పష్టతను కలుగజేస్తాను. 51వ కీర్తన, క్షమించాలి, 51వ కీర్తన 11వ వచనం చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుమా. ఎస్, అబ్సల్యూట్లీ. అందరూ ఏమనుకుంటారు చెప్పనా? చాలా మంది విశ్వాసులు బాధాకర విషయంలో కాపర్లు కూడా ఇలాగ ఆలోచిస్తారు. ఏం మాట్లాడతారంటే, వారు ఏది పలికినా అది దేవుడి పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే పలికినట్టు.
వారు కాపరులు కాబట్టి వారు పలుకు ప్రతిదానికి దేవుడు తోడుంటున్నట్టుగా వారు మాట్లాడుతూ ఉంటారు, లేఖనాలపైన అవగాహన లేక. మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను. దావీదు గారు మందిరం కట్టాలని ఆశపడుతున్నప్పుడు నాతాను ప్రవక్త వస్తాడు. వచ్చి నాతాను ప్రవక్త అంటాడు, దావీదు గారు, అయ్యా నేను దేవుడికి ఒక మందిరాన్ని కట్టాలని ఆశపడుతున్నాను, నేనేమో మంచి దేవాదారు వృక్షాలతో చేయబడినటువంటి నిలయాల్లో ఉన్నాను, ఆయన మందసము డేరాలో పెట్టబడ్డది, మరి ఇప్పుడు మందిరం కట్టాలా అంటే ఆ ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నీకు తోచిందల్లా చెయ్యి అన్నాడు ఆయన. అదొక ప్రవక్త మాట, ఒక ప్రవక్త, దేవుడి యొక్క ప్రవక్త గారు పలికిన మాట. కానీ దేవుడు ఆ మాటను రద్దు చేశాడు. ఆయన రద్దు చేసి ఆయన అంటాడు, నాతో చెప్పినట్టుగా వినేవు, నీ చేతులు నిండా రక్తం ఉంది, నువ్వు కట్టకూడదు, నీ కుమారుడు కట్టాలి అంటాడు. అంటే ఇప్పుడు నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, నాతాను ప్రవక్త అయినా సరే నీ హృదయంలో తోచిందంతా చెయ్యి అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది? అది పరిశుద్ధాత్మలోంచి వచ్చిందా? ఆత్మవశుడే వచ్చిందా? తన సొంత మాటనా? ఎస్, అబ్సల్యూట్లీ. ఈ వేరియేషన్స్ గమనించాలా. ఇది తెలియకపోతే వర్తమానం కూడా గ్రహించలేరు. ఎందుకో చెప్తాను చూడండి. 1977లో ఎత్తబాటు అనేటువంటి ఒక ప్రిడిక్షన్ వచ్చింది. కరెక్టేనా? ఎత్తబాటు జరుగుతుంది అనేటువంటి ఒక ప్రిడిక్షన్, అంటే తెలుగులో గెస్సింగ్, ఊహ, జస్ట్ అట్లా నార్మల్గా చెప్పడం, జరిగితే జరగవచ్చేమో అన్నట్టుగా. అది దస్సైదలాడు కాదు, పరిశుద్ధాత్మ నుంచి వచ్చింది కాదు, ఆత్మవశుడి వచ్చింది కూడా కాదు. అది ఇట్ ఈజ్ బ్రహ్నం గారు అంటారు, ఇట్ ఈస్ ఫ్రమ్ మై హ్యూమన్ సైడ్ అంటాడు ఆయన. నాలో ఉండే మనుష్యుడు భాగంలోంచి వచ్చింది అంటాడు ఆయన. అంటే ప్రతి మనిషిలో కూడా ఈ 3 స్టేజ్లు ఖచ్చితంగా కనబడతాయి. ఒకటి మనుష్య స్థాయి కనబడుతుంది, ఆత్మవశులుగా ఉండి మాట్లాడేది కనబడుతుంది, పరిశుద్ధాత్మ బాప్తిసంలో ఉండి మాట్లాడే మాటలు కనబడతాయి. మరి ఆత్మవశులుగా ఉండడానికి, పరిశుద్ధాత్మ బాప్తిసంలో ఉండడానికి వ్యత్యాసం ఏంటి అంటే, ఆత్మవశులుగా ఉన్నప్పుడు దేవుడి మాటలే వస్తాయి, కానీ తాము అనుకున్నది జరగదు, దేవుడు చెప్పింది జరుగుద్ది. పరిశుద్ధాత్మ బాప్తిసంలో మాత్రము దత్తపుత్రము జరిగిపోయింది గనక, దేవుడి యొక్క సమస్తం పైన వారికి అధికారం ఉంటుంది గనక ఇప్పుడు వీరు మొరపెట్టరు, పలుకుతారు. వ్యత్యాసం అది. ఆత్మవశులుగా ఉన్నప్పుడు, నేను ఆత్మవశులు అయ్యాను, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్తాను, దేవుడు నాకు ఇది చూపించాడని చెప్తాను, దేవుడు ఇదిగో నీతో నన్ను ఇలాగ మాట్లాడమని చెప్తాను, కానీ నేనేది చెప్పింది కూడా దేవుడు చేయడు. కానీ ఒకసారి పరిశుద్ధాత్మ బాప్తిజం అనే స్థాయికి రాగానే ఇప్పుడు పలకడాలు ఉంటాయి, కలుగునుగాక, జరుగునుగాక. అప్పుడు దేవుడు, మీకు ఒకసారి జ్ఞాపకం ఉండాలా, బ్రహ్మం గారు ఇలాగే ఒక చిన్న బాలిక బాబు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారు బాధపడుచున్న సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చిన్న వయస్సులో బాధపడుతున్న స్థితిగతులు చూసి తట్టుకోలేక కన్నీరు మున్నీరు అయిపోతున్న పరిస్థితుల్లో ఆయన అంటాడు, ప్రభువా, ఈ చిన్నవారు ఇలా బాధపడ్డాన్ని బట్టి ఎలా చూడగలుగుతున్నావయ్యా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావయ్యా అంటే, అప్పుడు దేవుడు అంటాడు, నేనేం చేయబోతున్నానో కాదు, నువ్వేం చేయబోతున్నావు అని ఎదురు చూస్తున్నాను అన్నాడు ఆయన. అన్నమాట విన్నారా? అంటే బ్రహ్మం గారు ఆత్మవశులయ్యే స్థాయి నుంచి పరిశుద్ధాత్మ బాప్తిస స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే అధికారాన్ని ఎవరికి అప్పచెప్పాడు? బ్రహ్మం గారికి అప్పచెప్పి, నౌ ఇట్స్ అ టైమ్ ఫర్ యూ టు డిసైడ్, నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకో, నేను దానికి నిలబడుతున్నా. ఇట్లాగే సంఘంలో ఒకసారి మందిరంలో సభ్యులందరూ కూర్చున్నప్పుడు వెనకాల ఎక్కడో దూరంగా ఒక 2 యవ్వన దంపతులు సంఘంలో అసభ్యకరమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. చేతులు పట్టుకొని వాళ్ళు చేస్తున్న తప్పిదాన్ని బట్టి వాళ్ళు చూసి ఆయన ఆత్మలోనే బాధపడిపోయి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు బలంగా తాకి ఆయన అంచాడు, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, ఏం చేస్తావు వాళ్ళ గురించి. ఆ సమయంలో బ్రహ్మం గారు కనుక మీరు అననీయ సప్పిరలకు కదా చేసినట్టుగానే ఇక్కడికిక్కడే మరణం అంటే అక్కడెక్కడ చనిపోయేవారు. కానీ బ్రహ్మం గారు దేవుడిచ్చిన అవకాశంలో ఆయన ఏమన్నాడో తెలుసా? లార్డ్, ఐ విల్ ఫర్గివ్ దెమ్, నేను క్షమిస్తున్నాను అన్నాడు. అప్పుడు దేవుడు, నువ్వు క్షమిస్తే నేను కూడా క్షమిస్తా. తెలుసా, పరిశుద్ధాత్మ స్థాయిలోకి రాగానే మనం ఏది చేస్తామో, ఎందుకంటే ఏది పడితే చేయం, మనము తండ్రిలాగే చేస్తాం మనం. అప్పుడు మనం చేసే ప్రతిదాన్ని దేవుడు ఆమోదిస్తాడు. ఎందుకంటే కొరింథీ సంఘాల్లో కూడా ఒక వ్యక్తి తన తల్లి వరుసతో కూడుకున్నటువంటి ఒక స్త్రీతో తప్పుడు సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మొదటి పత్రికలు అంటాడు, ఇంకా ఇలాంటివన్నీ మీ సంఘంలో మీరు రుణనిచ్చారా అని బలంగా గద్దించిన ఆ తర్వాత అంటాడు, మీరు క్షమించిన వాడిని నేను కూడా క్షమిస్తున్నాను అన్నాడు ఆయన. ఎందుకంటే
పరిశుద్ధాత్మ బాప్తిసంలోకి వచ్చినటువంటి విశ్వాసికే కానీ సంఘానికే కానీ దేవుడిచ్చే ఆ సార్వభౌమాధికారాన్ని దేవుడు ధృవీకరిస్తాడు. చివరికి ఒక సంఘం కాపరిని ఎన్నుకునే విషయంలో కూడా అంతే. ఆయన ఏమంటాడో తెలుసా? ఓటింగ్ ఆఫ్ ఎ చర్చ్ ఈజ్ అ డిసిషన్ ఆఫ్ హోలీ గోస్ట్. సంఘం యొక్క ఓట్లు అంటే ఓట్లు తెలుసుగా, ఓటు వేయడమే ఎన్నిక చేసుకునేటువంటి ఆ హక్కు పరిశుద్ధాత్మ నిర్ణయము అన్నాడు. ఆమేన్. అట్లాగా ఆత్మవశులుగా ఉండి నడిపించే విధానానికి, పరిశుద్ధాత్మ బాప్తిస్వంలో ఉండి నడిపించే విధానానికి, మనుష్యుని ఆత్మలో ఉండి నడిపించే విధానానికి వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ మూడు నువ్వు అవునన్నా కాదన్నా ప్రతి కాపర్లో ఉంటాయి, ప్రతి ప్రవక్తలో ఉంటాయి, అసలు మానవుడు అన్న ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ప్రతి ఒక్కరిలో ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, తప్పదిక. ఎందుకయ్యా ఎల్లవేళలా నేను ఆత్మవశుడిగా ఉండలేనా? ఎస్ యూ క్యాన్, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. చాలా పనులు చేస్తే తప్ప అది జరగదు. నేను ఎప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం నడిపింపులో ఉండలేనా? ఉండగలగొచ్చు, బట్ ఇట్ టేక్స్ లార్జర్ ఎఫెక్ట్. అంటే చాలా ఎక్కువైనటువంటి ప్రయాస అవసరం అవుతుంది దానికి. అందుకొరకే దావీదు తప్పు చేసినప్పుడు అతని దగ్గర పరిశుద్ధాత్మ లేదా? ఉంది. బట్ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఎలాంటిదంటే, అయ్యా మీరు గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మ సీల్ గురించి మనం చాలాసార్లు విన్నాము. ఆ సీల్ అంటే ఏంటంటే అబండెంట్ సప్లై, ఎంత కావాలంటే అంత తీసుకోవడానికి పర్మిషన్ వచ్చినట్లు. ఇది ఓన్లీ పర్మిషనే. మీరు అడిగారా, పొందుకునే ప్రయత్నం చేశారా, అత్యధికమైన పాలనలో మనము దాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని అర్థము పొందుకోవడానికి మనకు యాక్సెస్ ఉందే కానీ పొందుకున్నట్టు కాదు. ఎందుకంటే అపోస్తులు కూడా, మీరు అపోస్తుల కార్యములు చదువుతాయని అంటాడు, వారు ఆత్మచేత నింపబడుతున్న కొలది, నింపబడుతున్న కొలది, కొలది కొలది అంటూనే ఉంటారు. వాళ్ళు ఒకసారి జీవితకాలానికి సరిపడేంత నింపబడితే ఎవరు ఇక ఫాస్టింగ్లు చేయరు, ఎవరు ప్రార్థనలు చేయరు, ఎవరు దేవుడిపైన ఆధారపడరు. ఇది రిప్లెనిష్మెంట్ జరుగుతూ ఉండాలా అంటే వెళ్ళి ఖర్చు అవుతూ ఉండాలి, నింపబడుతూ ఉండాలి. అందుకే బ్రహ్మం గారు మీరు యూట్యూబ్లో వీడియోలు చూడండి, స్వస్థతలు చేస్తుంటే వెనకాల ఇద్దరు పట్టుకుని వేలాడుతూ ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆ స్వస్థతలకి అతడిలో ఉన్న శక్తి పూర్తిగా కోల్పోయిన వాడైపోయి నిలబడలేని పరిస్థితుల్లో ఉంటున్నాడు. అతనిలో ఉన్న ఆత్మీయ శక్తి పోతుంది, మళ్ళీ అతను రికవర్ అవ్వాలా, భౌతికంగా రికవర్ అవ్వాలి, ఆత్మీయంగా రావాలి. దానియేలు కూడా ఇదే మాట అంటాడు, నేను ఆ దర్శనము చూడ్చగానే నేను చచ్చిన వాని వలె నేను వ్యాధిగ్రస్తుడని అయ్యాను అంటాడు ఆయన. ఎస్, ఆ దర్శనాలు చూడడానికి, ఆ కార్యాలు చేయడానికి అంత స్ట్రెయిన్ అవుతుంది, అంత ఒత్తిడి కలుగుతుంది బాడీ పైన, ఆత్మీయంగాను భౌతికంగాను. అందుకే ఈ వర్తమానం యొక్క ప్రధాన నా ఉద్దేశం ఏంటంటే మీకు తెలియజేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, మీరు ఎప్పుడెప్పుడు మనుష్యుని ఆత్మతో ఉంటున్నారు, ఏ సందర్భాల్లో ఉంటున్నారు, ఎక్కడెక్కడ ఆత్మవశులుగా ఉంటున్నారు, ఎక్కడెక్కడ పరిశుద్ధాత్మ నడిపింపు సంపూర్ణతలో ఉంటున్నారో చూసుకోగలగాల. ఎప్పుడన్నా గమనించండి, పెళ్ళైన కొంతకాలం తర్వాత యూజువల్లీ ఒక 4-5 years తర్వాత చూస్తే ఏ హస్బెండ్ కూడా తన భాగస్వామితో ఆత్మవశులై ఉండరు. ఇఫ్ యూ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, మీరు పరిశీలించి చూస్తే కరెక్టేనా? మెజారిటీ అలాగే ఉంటుంది. ఉండే వాళ్ళని దేవుడు దీవించును గాక. ఆత్మవశులుగా ఉండరు. పరిశుద్ధాత్మ సరిగ్గా వినిపిస్తుంది, కొంచెం ఇటువైపు తిప్పొచ్చు. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మంతో నడిపించబడుతున్న విధానము కొంతమందితోనే ఉంటారు. మీరు ఒక పాస్టర్ దగ్గర రాగానే ఆటోమేటిక్గా మనుష్యుని ఆత్మతో రారు. ఒకవేళ ఆ పాస్టర్తో మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయనుకోండి, ఆత్మవశులుగానైనా మాట్లాడతారు, పరిశుద్ధాత్మ నడిపింపులా మాట్లాడతారు, మనుష్యుని ఆత్మతో మీరు మాట్లాడరు. ఈ మూడింటిలో ఏదైనా ఒకటి పని చేస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మన బచ్పన్గా దోస్తు ఉంటాడు, ఒకడు చిన్నప్పటి నుంచి ఒక దోస్తు కూడా ఒకటి ఉంటాడు, కరెక్టేనా? ఏది చిన్నప్పటి రారా పోరా ఎరే అని పిలుచుకున్నాడు, వాడి దగ్గర ఆత్మవశుడే మాట్లాడడం సాధ్యపడదు. నేను ఇట్లాగే ఒకసారి మా ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, మా నేటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, బాగున్నవారా అన్న. అదేంద్రా బాగున్నవారేంద్రా, అదేం భాషరా, మనకు కొత్తగా కనబడుతుంది అంతా కూడా. మనం ఆత్మవశులుగా మాటల్లో కూడా ఆత్మవశులుగా మాట్లాడాలంటే అది వాళ్ళకి ఎబ్బెత్తుగా కనబడుతూ ఉంటుంది, విచిత్రంగా తోచుతుంది వాళ్ళందరికీ. కానీ ఈ వర్తమానం చెప్పడానికి ప్రధాన ఉద్దేశం అని చెప్పిన 24 గంటలు ఆత్మవశులుగా ఉండడానికి కావలసిన మార్గాలు తెలుసుకుందాం. అన్ని వేళల్లో ఆత్మవశులు ఉన్నారనుకోండి, ఆత్మవశులు ఉండడాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు ప్రవక్త ద్వారా? అది పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఇచ్చేది, దేవుడి యొక్క నడిపింపు మనకు బయలుపరిచేది, దర్శనాలు కలగజేసేది,
మరియు కళలను చూపించగలిగేది. అంతేకాకుండా దట్ విల్ మేక్ అస్ ఓవర్కమర్స్, జయించు వారిగా మనల్ని తయారు చేసేది. ఆమేన్. అపోస్తుల యొక్క వాళ్ళ క్రియల్లో కూడా ఆత్మవశులుగా ఉండే ఒక ఉదాహరణ చూపిస్తా మీకు. జాగ్రత్తగా గమనించండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. కాబట్టి వారు ఈ కాలమున ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమని తెచ్చుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మా పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంధముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. చాలు. ఇక్కడ యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకు తను అగపరుచుకొని కొన్ని మాటలు చెప్తున్నాడు. ఆయన ఏం చేశారు తెలుసా? కీర్తనల గ్రంథం మొదలుకొని ప్రవక్తల గ్రంథం వరకు ఆ లేఖనాలు తనలో ఎలాగో నెరవేర్పు జరిగాయో చూపించాడు. తర్వాత ఆయన అంటాడు, మీరు యెరూషలేం ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోకండి, అక్కడే నిలిచి ఉండండి. ఎందుకో తెలుసా? మీరు పైనుంచి శక్తి పొందుకునే వరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. కరెక్టేనా? పైనుంచి శక్తిని పొందుకునే వరకు ఎదురు చూడాలి. ఇప్పుడు పైనుంచి శక్తిని పొందుకోవడాన్ని యోవేలు గ్రంథం యొక్క నెరవేర్పుగా చూసాము. అది పరిశుద్ధాత్మ బాప్తిసంగా కూడా చూసాము. ఆమేన్. కానీ 14వ వచనం చూడండి. దాంట్లోనే వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండే. ఇక్కడ గమనించండి. ఇప్పుడు వారు, ఇది సామాన్యమైన మాటలు కాదండి. ఇప్పుడున్నటువంటి 1000లో ఒక సంఘానికి 2 సంఘాలకు మాత్రమే సాధ్యమయ్యే కార్యం. ఒక సమూహం అంతా ఒకే మనస్సు చేత ప్రార్థన చేయడం అనేది, ఒకే మనస్సు, ఒకే ఆలోచన, వారి లక్ష్యాలు కూడా ఒకటే. అలాంటి స్థాయిలో ప్రార్థన జరుగుతున్న ఒక అద్భుత కార్యం గురించి మాట్లాడుతూ ఇప్పుడు వీరు చేస్తున్నటువంటి ఈ ప్రార్థన ఏదైతే ఉందో ఆ స్థలంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మము అగ్నిగా విభాగింపబడిన నాలుకలుగా దిగి రావడానికంటే మునుపు వారు ఏకాత్మ కలిగి ఎలాగున ప్రార్థన చేస్తున్నారో మొట్టమొదటిగా ఆ దశే ఆత్మవశులగుట. వారు అక్కడ ఆత్మవశులై ఉండి చేసిన ఆ ప్రార్థన ఫలంగానే అగ్ని దిగించబడ్డది. ఇది వ్యత్యాసం. ఇక్కడ ఆ అగ్ని దిగి రావాలి అంటే, పరిశుద్ధాత్మ బాప్తిసం జరగాలంటే ముందు ఇక్కడ ఆత్మవశులై ఉండి రావాలి. యేసు ప్రభువు అదే అన్నారు. ఏంటో తెలుసా? మీరు పైనుంచి శక్తి పొందుకునే వరకు ఎదురు చూచుడి అన్న మాట, ఆ ఎదురు చూచుటలోనే ఆత్మవశులట ఆధారపడి ఉంటుంది. ఈ ఆత్మవశులగుట అనే పదానికి ఎదురు చూచుట అనేది ఒక పర్యాయ పదం కూడా వాడచ్చు. ఎందుకంటాడు తెలుసా? దేవుడు తన ప్రవక్త ద్వారా అంటాడు, మెనీ పీపుల్ ఆర్ ప్రేయింగ్ టుడే, దే జస్ట్ వాంట్ టు సే వాట్ దే వాంట్ టు సే. ప్రార్థన చేస్తారు ఈ రోజున ప్రజలు, వారు దేవుడితో ఏది చెప్పాలనుకుంటున్నారో అదే చెప్తారు, కానీ దేవుడి నుంచి ఏం వినరంట. అంటే ఎదురు చూడడం లేదంట. వాస్తవమేనా? అయ్యా, ఉద్యోగానికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తారా? చేస్తారు. ఏమని చేస్తారు? ప్రభు ప్రయాణంలో తోడుగా ఉండము, ఇంట్లో ఉన్నటువంటి మా యొక్క కుటుంబీకులను కాపాడము, దూతల్ని అంతకరికి మంచి చక్కగా మార్గాలు ఏర్పాటు చేయము ప్రభు, అన్నింటిలో తోడుగా ఉండమని అడుగుతాం. టక్కన వెళ్ళిపోతాం. ఏ సార్? పొద్దున్న లేచి ప్రార్థన చేస్తాం. ఏ సార్? పొద్దున్న లేచి ప్రార్థన చేస్తుంటే నాకు తెలుసు చాలామంది చెప్పిన మాటలు, బ్రదర్ నేను పొద్దున్నే ప్రార్థన చేయకుండా ఏ పని చేయాలనుకోవట్లేదు, కానీ ప్రార్థన చేస్తుంటే ఎర్లీ మార్నింగే నాకు పొత్తికట్టు నొప్పి వస్తుంది, వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది, ఇటు ప్రార్థన ఆపాలి అటు వెళ్ళాలని అర్థం కావట్లేదు అన్నాడు ఆయన. విచిత్రమైన సమస్యలు విశ్వాసులకి. ఇది హిందువులు ఉంటారు చూసారు, కొంతమంది సహోదరులు ఎలా ఉంటారంటే పొద్దున్న లేవగానే మొక్కకుండా దిగరన్నట్టు బిడ్డ మీదకి వెళ్ళి. సో అలాంటి ఆలోచన కూడా ప్రార్థన జీవితంలో ఉండాలని కొంతమంది ఆలోచన. అన్ని చోట్ల ప్రార్థనలు చేస్తారు, కానీ ఎదురు చూచుట జరగకపోవడం వలననే ఆత్మవశులగుట అనే కార్యము లోపించింది. పరిశుద్ధాత్మ దిగిరాకపోవడానికి కారణం అదే. అక్కడ అపోస్తులు చేసిన ఏకైక కార్యం అదే. వారు ఆత్మవశులగడానికి వారు చేసింది ఎదురు చూచుట.
వెన్ యూ వెయిట్ ఆన్ ద లార్డ్, బైబిల్ వాక్యం ఉందా, ఎవరైతే యెహోవా కలగజేసే రక్షణ కోసం ఎదురు చూస్తారో నూతన బలాన్ని పొందుతారు. ఆ నూతన బలం ఏదో కాదు, ఆత్మవశులగుటే. ఎదురు చూస్తున్న వారు ఆత్మవశులు అవుతారు. ఆత్మవశులైన వారు దేవుడి కార్యాలు చూస్తారు, దేవుడి కార్యాలు చేస్తారు. ఆమేన్. ఈ ఆత్మవశులగుట మానేసాం మనం. భక్తి ఇప్పుడు కేవలము మాటల రూపంలో సాగుతుంది. ప్రార్థన చేయడము, గబగబా కొన్ని మాటలు వల్లించడం, వెళ్ళిపోవడం, రావడము, 4 పాటలు పాడడం, వెళ్ళిపోవడం. ఇది అక్షరార్థమైనటువంటిదిగానే జరుగుతుంది. కానీ ఆత్మ మనలో కార్యం జరిగించే వరకు ఎదురు చూచే ఓపికలు మనుషుల్లో లేవు. ఒక మనిషి ఇంకో మనిషి కోసం ఎదురు చూడకపోతే పర్లేదు, కానీ ప్రభు కోసం ఎదురు చూడకపోతే ఆత్మవశులు కూడా ఎప్పటికీ జరగదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆత్మవశులగుట అనే కార్యంలోనే గొప్ప శక్తి దాచిపెట్టబడ్డది అంటాడు. ఆమేన్. ఇక్కడ దేవుడు తన ప్రవక్త ద్వారా ఆత్మవశులైన కొంతమందిని గురించి మాట్లాడింపజేసిన మాటలు చూద్దాం, గమనించండి. కొన్ని మెసేజ్ కోడ్లు కూడా ముందుకు సాగిపోదాం. 53-1201. God's provided way. 176 176 పేర చూద్దాం. So they got to playing the music. So they got to playing the music. The tambourine. Now listen. ఇప్పుడు వినండి. If you can't be the prophet, ఇఫ్ యు కాంట్ బీ ద ప్రాఫిట్, నువ్వు ఒకవేళ ప్రవక్తవి కాని ఎడలా, you can be one of the instruments. నీవు ఏదో ఒక సాధనంగా మాత్రం వాడబడొచ్చు. You know నీకు తెలుసా? that plays the music to bring the spirit down on the prophet. జాగ్రత్తగా గమనించాను అయ్యా. నేను మీకు ఇప్పుడు నేరుగా అసలైన మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నా. జాగ్రత్తగా గమనించండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ మచ్ వి లాంగ్ వి టాక్, ఎంతగా మాట్లాడుతున్నాం అనేది కాదు, ఎంత నాణ్యతతో మాట్లాడుతున్నాం అది ఇంపార్టెంట్. ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆత్మవశులు అగుట ఎలా అన్న విషయాన్ని చూపిస్తున్నాడు. ఎల్లవేళలా ఈ మనుష్యుని ఆత్మలో నుంచి తొలగించబడి దేవుని ఆత్మలోనే ఆత్మవశులు అగుట ఎలా అన్న మార్గాలు తెలుసుకోవాలి. మొట్టమొదటి మార్గం ఏంటో తెలుసా? మ్యూజిక్. మ్యూజిక్, సంగీతము, పాటలు. మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు దేవుడి క్రైస్తవ యొక్క ఆరాధన కూటములు ఎప్పుడు కూడా పాటలతోనే ప్రారంభమవుతాయి, కానీ అది అలాగవ్వాలని ఎక్కడ క్రమంలో కనబడదు బైబిల్లో. యూ విల్ ఫైండ్ నో వేర్. వర్తమాన సంబంధించిన క్రమంలో చూస్తారు, కానీ బైబిల్లో మీరు ఎక్కడ దాన్ని చూడరు. ఎందుకో తెలుసా? పాటలకి, మ్యూజిక్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది భక్తిలో. ఇది సాధారణంగా మనుష్యులు ఉండేటువంటి మనుష్య ఆత్మలో నుంచి మరొక ఆత్మలోనికి తీసుకువెళ్ళగలిగేది మ్యూజిక్. ఉన్న వాటి అన్ని మార్గాలలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఆత్మవశులు అవ్వడంలో గొప్ప స్థానం ఇది. ఇప్పుడు నేను అడుగుతాను, కలేబు గారు అంటున్నాను, కలేబు గారు భోజనం చేశారా? ఇంట్లో అందరు బాగున్నారా? నన్ను చూడండి సార్ అని మాట్లాడారు. సాధారణ మనం అందరం ఇలాగే మాట్లాడతాం కదా. ఎవడు కూడా ఇలాంటి సంభాషణను పాటల్లో మాట్లాడు. కలేబు గారు అని అంటాడా? నో వన్ విల్ సింగ్. ఎందుకని? మీరు ఎప్పుడన్నా గమనించండి, పాతకాల పద్యాలు పక్కన పడేసేయండి, కానీ మీరు ఎప్పుడు కూడా చూడండి, ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తి సంభాషించడానికి పాటలు వాడరు. పాటలు అనేవి మనుష్య స్థాయిలో వారి యొక్క దినచర్యలో మనం ఒకరితో ఒకరు కలిసి మన జీవనాన్ని గడిపించడానికి వాడినట్టుగా, మాటలను వాడినట్టుగా పాటలను వాడము. పాటలు అంటే మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, సంగీతం ఏదైనా సరే, ఇది ప్రత్యేకమైన కొన్ని సందర్భాల కోసం మాత్రం నిర్మాణం చేయబడ్డది. ఎప్పుడైనా మీకు అనిపించిందా? మీరు ఒక్కరిగా ఉండండి, ఎవరైనా ఉండండి, కొన్ని పాటలు వింటుంటే మీకు తెలియకుండా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి, కొన్ని జ్ఞాపకాలను తీసుకొస్తూ ఉంటాయి. ఎందుకు మాట చెప్తున్నాడంటే మీకు బైబిల్లో ఒక ఉదాహరణ చూపిస్తా. రాజుల గ్రంథము, 2 Kings, 2వ రాజుల గ్రంథము, 3వ అధ్యాయము
12వ వచనం నుంచి గమనిస్తాం. యెహోషాపాతు ఎస్ చదవండి సిస్టర్. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని యొద్దకు పోగా ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి? నీ తల్లిదండ్రుల నుంచి కొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పాను. అలాగనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవాలని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలుల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదు. నా యొద్దకు వీణే వాయించగల ఎవరిని తీసుకొని రమ్ము. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పన్ను ట్యాక్స్ కట్టేటువంటి ఒక సిస్టంలో ఉన్నప్పుడు కట్టవలసిన వాడు ట్యాక్స్ కట్టకపోయేసరికి యెహోషాపాతుని మరి ఇజ్రాయేల్ రాజు ఇద్దరు యుద్ధానికి వెళ్తున్నారు. ఏ మార్గమున మనం యుద్ధం చేయాలో కనుక్కోవాలి. కనుక్కోవడం కోసము అప్పుడు యెహోషాపాతు అంటాడు, ఇదిగో ఈ ప్రవక్త ద్వారా మనకు ఖచ్చితమైన సమాధానం దొరుకుతుందయ్యా, రండి అన్నాడు. అప్పుడు ఈ ప్రవక్త అంటాడు, ఇజ్రాయేల్ రాజును చూసి, నాతో నీకేం పని? నా దగ్గరికి వచ్చావేమి? నీ తల్లి తండ్రికి ఏది 400 మంది తప్పుడు ప్రవక్తలు అలాంటి వారి దగ్గరికి అడగకపోయావా అని అడిగినప్పుడు ఆయన అంటాడు, నేను కేవలం యెహోషాపాతు మొహాన్ని చూసి ఇప్పుడు ఈ రోజున మీకు సమాధానం చెప్తున్నాను. ఒకవేళ యెహోషాపాతు లేకపోతే అసలు నీకు నాకు సంబంధమే లేదు అని చెప్పిన తర్వాత, సరే మీరు ఉండండి, నేను వెళ్ళి యెహోవా నాకేం సెలవిస్తాడో కనుక్కొని వస్తాను అని చెప్తూ ఆయన వెంటనే వెనక్కి వెళ్ళి ప్రార్థన చేసుకొని రాలా. ఆయన ఏం అడుగుతున్నాడో తెలుసా? నాకు ఒక వ్యక్తి కావాలి. దేనికి? వీణ వాయించే వ్యక్తి. వీణ వాయించాలా? దేనికి వీణ వాయించడము? ఎందుకంటే ఇక్కడ ప్రవక్తకి యెహోషాపాతుతో జతకట్టిన రాజు విషయంలో సహకరించడం అనేది ఇతని వ్యక్తిగతంగా ఇష్టం లేదు. అది దేవుడి చిత్తంలో కూడా లేని విషయము. కానీ యెహోషాపాతు కృప పొందినవాడు గనక, దేవుడి చేత పలుమార్లు రక్షించబడినవాడు గనక ఇతడి నిమిత్తమైనా సరే సమాధానం రావాలి. కానీ వీరి విషయంలో ఏ పని చేయాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఈ విషయాన్ని దేవుడి దగ్గర పొందుకోవాలంటే మొట్టమొదటిగా తానున్నటువంటి ఆ మనుష్య స్థాయిలోనే ఆ ప్రవక్తి కార్యాన్ని చేయలేడు. ఈ కాంట్ డూ దట్. ఇదే స్థాయిలోనే నాతాన్ అనే ప్రవక్త నీకు తోచింది చెయ్యి అని దావీదుతో చెప్పాడు. ఇప్పుడు ఈయన కూడా సరే మీకు నచ్చినట్టుగా యుద్ధం చేయండి అని చెప్పడానికి వీల్లేదు. ఆయన అంటాడు, ఎస్ నేను ఇప్పుడు ఆత్మవశుని అవ్వాలి, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ద స్పిరిట్. ఎట్లా స్పిరిట్లోకి వెళ్ళగలుగుతావా అంటే నాకు వీణ వాయించి వాడు ఒకడు కావాలి. వీణ వాయిస్తే ఆత్మవశులు అవుతారా? అబ్సల్యూట్లీ అవుతారయ్యా. మ్యూజిక్తో ఆత్మవశులు అవుతారా? అబ్సల్యూట్లీ అవుతారయ్యా. నేను ఒక సంఘానికి వెళ్ళా, అంటే నేను దేవుని సేవలోకి వచ్చిన తర్వాతే అక్కడ ఈ 4 దిక్కుల్లో స్పీకర్లు పెడతారు ప్రతి మూలలో. అక్కడ వాక్యాన్ని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు, కానీ పాటలు పాడతారు. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు పాటలు పాడమని ఎక్కడెక్కడి నుంచి వస్తున్న సౌండ్ అన్ని దిక్కులు చూశాను. ఆల్మోస్ట్ ఒక థియేటర్ ఎఫెక్ట్ ఉంటుంది అక్కడ. ఆ పాటలకి ఒక 10 నిమిషాల్లో నేను కదల్చబడతావు. ఇక ఊగిపోతావు, ఇట్లా ఇలాగా నీకు తెలియకుండా ఊగిపోతావు. నేను కాసేపు వివేచించి ఇక్కడ ఏం జరుగుతుందో అని నన్ను నేను సరి చేసుకొని పరీక్ష చేయడం మొదలుపెట్టా. ఎస్, ఇక్కడ ఖచ్చితంగా మ్యూజిక్ అనే స్పిరిట్ ఉంది. వాక్యంలో లోతుల తర్వాత సంగతి, కానీ ఇక్కడ మ్యూజిక్ అనే స్పిరిట్ ఉంది. బికాస్ ఆఫ్ ఆ ఒక్క స్పిరిట్ వల్ల ఆ సంఘం నెట్టబడుతుంది, ఆ ఒక్క స్పిరిట్తోనే. ఎందుకంటే ఆత్మవశులుగా చేయడంలో ఆ సంఘము దాని ద్వారా సక్సెస్ అయింది. అందుకే మీరు ఎప్పుడో చూడండి, ఆత్మ సంబంధంగా చక్కగా ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు డిస్టర్బెన్స్ లేకుండా పాడుతున్న ఒక పాటల క్రమంలో అందరూ ఆత్మవశులు అవుతారు. కానీ ఫస్ట్ ఒక 3 పాటలు చక్కగా పాడి చివరి పాట పాడే వ్యక్తులు గనక నిద్ర వచ్చే సాంగ్ పాడి మధ్యలో కాసేపు అని తట్టి ఉంటారు చూసారా, ఇక తర్వాత చెప్పే వాక్యం వారికి సరిగ్గా ఎక్కదు. ఎందుకయ్యా అంటే ఎస్, మ్యూజిక్ ద్వారా ఆత్మవశులగుట అనేది జరుగుతుంది. ఆయన అంటాడు, నాకు ఒక వ్యక్తిని తీసుకురండి, అతడు వీణ వాయించువాడే ఉండాలి. తర్వాత చూడండి ఆయన అంటాడు, వచ్చి వాయించుచుండగా యెహోవా యొక్క హస్తము అతని మీదికి వచ్చెను గనుక. చూసారా, ఇక్కడ పరిశుద్ధాత్మలోని కాదు, ఇది ఆత్మవశులు అవ్వడానికే. ఇది
నేను మీకు ఇచ్చే సలహా ఏంటో చెప్పనయ్యా, మ్యూజిక్ మీద కూడా ఒక వర్తమానం చెప్పాలి, ఎందుకంటే దానికి కూడా హద్దులు ఉన్నాయి. ఈ రోజున సంఘాలలో డీజేల కంటే పెద్ద పెద్ద స్పీకర్లు సంఘాల్లో ఉన్నాయి. పాస్టర్ల కొడుకులకు కూడా ఈ మ్యూజిక్ పిచ్చి లేకపోతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ పిచ్చి తగ్గలే. మ్యూజిక్ చాలా మంచిది, ఆత్మవశులుగా చేయడంలో దీనికి ప్రధానమైన పాత్ర ఉంది. కానీ దాన్ని కంటైన్ చేయాలా. అది ఎప్పుడు కూడా వాక్యం అనే పరిచర్యను దాటిపోనట్లుగా ఉండకూడదు. అది కరెక్టేనా? వాక్యం గంట ఉంటుంది, పాటలు 3 గంటలు ఉంటాయి. మీరు వింటున్నారా? వాక్యం 2 గంటలు ఉంటే పాటలు 5 గంటలు ఉంటాయి. నేను ఈ మధ్యకాలంలో నేను మీ సహోదరులు అందరం కలిసి ఒక చోటికి వెళ్ళాను. ఫస్ట్ టైం అయ్యా నా జీవితంలో, అమ్మా ఇంకెన్ని పాటలు అనుకున్నా. పాట వెంబడి పాట పొద్దున 10ంటికి ప్రారంభించారంట. నేనే ఆలస్యంగా వెళ్ళేమైనా కారుని 110, 120 స్పీడ్లు వెళ్తూ ఉంటే మేము వెళ్ళేసరికి పాటలు నడుస్తూ ఉన్నాయి. మేము వెళ్ళిన తర్వాత 1 గంట నడిసే పాటలు నడిచాయి. ఇక నేను వాక్యం చెప్తారేమో ఆత్మవశుడిగా చేయవలసిన పాటలు నన్ను నీరసింపజేశాయి. ఎందుకు? ఎస్, బైబిల్లో దేవుడు ఏ క్రమాన్ని పెడతాడో ఆ క్రమానికి హద్దులుంటాయి. హద్దులు దాటిన ప్రతిదీ కూడా అది విశ్వాసికి నష్టాన్ని కలగజేస్తుంది. సంఘక్రమ దేవుడి ప్రవక్త అంటాడు, చాలామంది సాక్ష్యాల ద్వారా సంఘాన్ని విసిగింపజేస్తారట. సాక్ష్యాలు చెప్పి తెలుసుగా, వరుస పెట్టి ఒక 20 సాక్ష్యాలు చెప్తారు కొన్ని సంఘాల్లో. దానిలో కొంతమంది సాక్ష్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అవ్వాల్సింది, తప్పిపోయా. దీన్ని చెప్తాడు, పొద్దున్న 7 గంటలకు లేచాను, ఇంట్లో డోర్ తీశాను, దువ్వెన కనబడింది దూసుకున్నాను. ఏది? యాక్సిడెంట్ రోడ్డు మీద. ఈయన ఇంక ఇంట్లోనే ఉన్నాడు. అక్కడ దాకా వెళ్ళాలంటే అర్ధగంట పడుతుంది. ఇది ఆయన అన్నాడు ఏమని తెలుసా? దీస్ టెస్టిమోనీస్ డన్ మోర్ డ్యామేజ్ దెన్ ది గుడ్. అంటే ఇది చేసే మేలు కన్నా నష్టమే ఎక్కువ ఉందన్నాడు ఆయన. సంఘ పరిస్థితులకు అనుగుణంగా, సమయోచితమైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా 1 లేదా 2 మ్యాక్సిమం 3 అది పరిస్థితికి అనుగుణంగా సాక్ష్యాలకు అనుమతించాల. అలాగే పాటలు కూడా అంతే. పాటలు ఏదో ఎగ పాడాల్సింది కాదు. ఎస్, పాటలు ఖచ్చితంగా ఆత్మవశులు అవ్వడానికి అద్భుతమైనటువంటి మార్గం అది. కానీ ఎక్కువ పాడడానికి లేదు. అని అంటాడు 3 or 4 songs, దట్స్ ఇట్. 3 లేదా 4 పాటలు చివరిలో కాపరొచ్చి సంఘాన్ని మరొక ఆత్మవశులు అంటే ఇంకొక స్థాయిలోనికి తీసుకెళ్ళడానికి ఆ వర్తమాన సంబంధమైన ఏదైనా ఒక పాట చేత ప్రేరేపించబడితే దానితో ఆయన పాడి ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని పాట వెంబడి పాట, ప్రకటన వెంబడి ప్రకటనలు. మీకు తెలియదు అనుకుంటా, గ్రామాల్లో పైన ఒక మైక్ ఉంటుంది గుట్ట మీద, దాని మీద ప్రకటనలు జరిగినట్టుగా జరుగుతాయి సంఘాల్లో. ప్రకటనలకు కూడా మైక్ పుల్పిటే వాడాలా? ఏదో ఆత్మ సంబంధమైన ప్రకటనలకి కొన్నిటికి పుల్పిట్ వాడితే పర్వాలేదు, కానీ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయిగా, అవి వాడరు. ఇవన్నీ కూడా విశ్వాసి ఆత్మవశులు అవ్వడంలో విఫలం కావడానికి ఖచ్చితమైన కారణాలు. నేను మీకు ఇచ్చే సలహా ఏంటో చెప్పనా? లిజన్ మోర్ సాంగ్స్. ఎక్కువగా కీర్తనలు వినండి. ఎక్కువగా ఎన్ని కీర్తనలు వింటారో నాకు తెలీదు, ఎందుకంటే నాకైతే ఒక్క పాట చాలు ఆత్మవశులు అవ్వడానికి. ముఖ్యంగా నేను ఒంటరిగా ఉన్నాను అనుకోండి, సగం పాట చాలు నాకు, ఎక్కడికి వెళ్ళిపోతుంది మనసంతా. కొంతమందికి ఇట్ మే టేక్ 2 or 3 songs, కొంతమందికి అరగంట పట్టొచ్చు. కానీ ఎలాంటి కీర్తనలు వినాలంటే దాని గురించి బ్రహ్మం గారు చాలా విషయాలు చెప్పాడు. మ్యూజిక్ మీద, రాక్ అండ్ రోల్ మ్యూజిక్ గురించి మాట్లాడతాడు. తన కూతురు కూడా బాధించబడ్డది ఆ విషయంలో. అలాంటి మ్యూజిక్, అలాంటి సంగీతం కాదు. అది ఎలా ఉండాలంటే మనల్ని భక్తిలోనికి ఆత్మవశులు అవ్వడానికి వీలగున్నటువంటి సంగీతం ద్వారానే మనం ఆత్మవశులు అనేది జరుగుతుంది అంటాడు ఆయన. నేను మీ అందరికి ఒక సలహా ఇస్తాను. రహస్యంగా ప్రార్థనలు చేస్తారా మీరు? ఒంటరిగా చేస్తున్నప్పుడు పక్కన కీర్తన పెట్టుకోండి, మీరు ఒక్కరే ఉండండి, మోకరించండి, దేని గురించి ఆలోచించకండి. ఆ కీర్తన వస్తున్న దాన్ని మీరు పాడండి. పాట పాడుతున్నప్పుడు అర్థాన్ని గమనించాలి. అర్థం తెలియకుండా పాడుతున్నామంటే మనకే ఒక టేప్ రికార్డ్కి ఏ సంబంధము లేదు, ఈసారి ఏ వ్యత్యాసము లేదు. ఇప్పుడు మైక్లో ఒక సాంగ్ పెట్టాను, జీవం లేని మైక్ ఎలాగో శబ్దాన్ని ఇచ్చిందో అర్థం తెలియకుండా పాడితే నేను అలాంటి వాడినే. కానీ ఒకసారి అలా పెట్టుకొని ఒంటరిగా ఒక్కరిగా ఉండండి, ఆ కీర్తనతో పాటు దాని అర్థాన్ని గ్రహిస్తూ ముందుకు సాగండి. ఒకసారి ఒక అరగంట తర్వాత మీ పరిస్థితి చూడండి అయ్యా. అది ప్రారంభించడానికంటే ఉన్నటువంటి ఆ మునుపటి ఆత్మీయ స్థితి కన్నా మీ ఆత్మీయ స్థితి ఖచ్చితంగా మారుద్ది. ఇది నేను చెప్పిన మాట కాదు, బ్రహ్మం గారు చెప్తారు, చూపిస్తారు. ఇంకా దెర్ ఆర్ సో మెనీ కొటేషన్స్ ఆన్ దాట్. ఆయన అంటాడు, ఎస్, ఆ పాటల గుండా ఆయన చెప్తాడు. ఆయన సంఘంలో ఒక స్త్రీ, ఒక సహోదరి కీబోర్డ్ పియానో వాయిస్తుంది.
ఆమె వాయిస్తున్నప్పుడు అలా అంటాడు, నేను ఆత్మచేత నడిపించబడుతున్నాను అంటాడు ఆయన. ఆ ఆత్మలోనికి వెళ్ళడానికే ఈ పాటలు, ఆ ఆత్మలోనికి వెళ్ళడానికే ఈ సంగీతాలు. కానీ దానికోసం వాడకుండా ప్రదర్శన కోసం వాడకూడదు దీన్ని. నీవు ఎలాంటి సంగీతం చేత ఆత్మవశులు అవుతావో జాగ్రత్తగా చూసుకుంటూ, మ్యూజిక్ చేత ఆత్మవశులైన తర్వాత అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు బైబిల్ వాక్యాలు చదువు, ఆత్మవశులైన తర్వాత అప్పుడు వర్తమానాలు చదువు, విని చూడు. అప్పుడు కలిగే ప్రత్యక్ష దర్శనాలు వేరు. ఎందుకంటే ప్రాక్టికాలిటీలో దీన్ని చేయడంలోనే విఫలవుతున్నారు. ఈ రోజున సమాచారం మనకు కొద్దుగా ఏం లేదు, కానీ తెలుసుకోవడంలో లోటేమీ లేదు, కానీ ప్రాక్టీస్ చేయడంలోనే ఈ రోజున కొదువైపోయింది. ఈసారి ప్రయత్నించి చూడండి. మీరు ఖచ్చితంగా అవును బ్రదర్, బ్రహ్నం గారు చెప్పినట్టుగానే బైబిల్లో ఉన్నట్టుగానే మ్యూజిక్, సంగీతము, పాటలు మనలను ఖచ్చితంగా ఆత్మవశులుగా చేయడంలో ఎలాగనైతే ప్రవక్తకి జరిగిందో నాకు జరిగిందని ప్రతి ఒక్కరు సాక్ష్యం ఇస్తారు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి లేఖనాలు అప్పుడు జరిగితే ఇప్పుడు జరుగుతుంది. ఆయన అంటాడు, ఒక వీణ వాయించి ఒక వ్యక్తిని తీసుకురండి. అతడు వాయిస్తూ 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 ఉండగానే యెహోవా యొక్క హస్తం అతను పైకి దిగి వచ్చింది. అంటే వాయించకుండా రాదా? ఆ సమయంలో రాదు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. రాదయ్యా, జరగదు, కుదరదు. అది ఎప్పుడు సాధ్యమైతే అప్పుడు. నేను అందుకే ఏం చెప్తానంటే, అనేకమైన విషయాలకు అప్పులు చేస్తారు, కానీ ఒక చక్కటి పాటలు వినడం కోసం కొన్ని కొన్ని పరికరాలు కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడి ఇంట్లో. ఎందుకంటే ఇది ఏదో మన ఇంట్లో ఎప్పుడు మోగేదిగా ఉండడానికి కాదు, మనం ఆత్మవశులు అవ్వడానికి. ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మ మనుష్య స్థాయిలో నుంచి ఎప్పుడు కూడా ఆత్మవశులయ్యే స్థాయిలో ఉండడం కొరకు ఈ మ్యూజిక్ని వాడుకోవాలా. ఆమేన్. ఇంకొంచెం ముందుకు వెళ్దాము. నేను మీకు మరొక చోట కూడా చూపిస్తాను. ఆత్మలో మ్యూజిక్ చేసే మార్పులను చూపిస్తాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. ఇదివరకు చదివిన కొటేషన్ అలాగే ఉండాలండి, తర్వాత చూద్దాం. దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయించగా, అయ్యో దేనికి? దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్, దాన్ని ఏమంటారంటే నువ్వు ఊహించలేనని కార్యాలు సంగీతం గుండా జరుగుతాయి. అసలు సంగీతానికి అంత ప్రాధాన్యత లేకపోతే ప్రభు కోసం నూతన కీర్తన పాడుడి అని కానీ, లేదా ప్రకటన గ్రంథంలో మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడుదురని కానీ, అసలు దానికి ఉన్న ప్రాధాన్యత స్థాయిని ఒక విశ్వాసి ఊహించలేనంత స్థానంలో పెట్టాడు దేవుడు. మీరు ఆలోచించండి, దేవుడు అయ్యో మీరు ఒకసారి ఊరికి ఆలోచించండి. డిస్కషన్ మెథడ్లోనే రోజులు ఎన్ని పాటలు వింటారు? సండే కాకుండా, సండే నాడు మళ్ళీ మీకు ఊరికి వింటాను, చాలా వింటాం, కానీ మిగిలిన లైక్ వర్కింగ్ డేస్లో ఎన్ని పాటలు వింటాం? ఎక్కువగా వినం కదా. కానీ ఒకసారి ఆలోచించండి, తండ్రి ఎలాంటి వాడో తమ పిల్లలు అలాంటి వారిగా ఉండాలా. తండ్రి ఎన్ని పాటలు వింటాడో తెలుసా? యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఆయన పాటలు ఆగవు. ఆయన పాటలు ఆగిందలా 7వ ముద్ర నెరవేర్పులో భూమి కిందికి వచ్చినప్పుడు తప్ప, ఆ పరలోకంలో అరగంట నిశ్శబ్దం తప్ప ఆ పాటలు ఎప్పుడు ఆగలేవు. దెర్ ఇస్ అ కంటిన్యూస్ మ్యూజిక్ ఈస్ ప్లేయింగ్ ఆన్, గోయింగ్ ఆన్, గోయింగ్ ఆన్. దేవుడి దగ్గర అలాంటి ఒక స్థితి కనబడతా ఉంది. ఆయన పెట్టుకున్నాడు చుట్టుపక్కల ఖచ్చితంగా. ఈరోజు మన స్పీకర్ కూడా ఆయన దూతలు పెట్టుకున్నాడు, పాడండి నాన్న అని. వాళ్ళు పాడుతున్నారు, నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధుడు అంటుంటే సచ్ ఎ బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ అది. కానీ ఆయన పిల్లలుగా మనం మాత్రము అదే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయలేకపోతున్నాం. ఆయన ఏ స్థితిగతుల్లో ఏ వాతావరణాన్ని తయారు చేశాడో అదే వాతావరణం మనం కలిగి ఉన్నప్పుడు అద్భుతాలు ఎందుకు జరగవిగా? ఆత్మోషం ఎందుకు అవ్వవిగా? ఆయనేమో మానక రాత్రింబగల్లో రాయబడ్డది, పొద్దున్న లేదు రాత్రి లేదు, ఆ కీర్తన జరుగుతూనే ఉంది. ఆయనకి ఏం కోరుకున్నాడంటే, యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు వింటుంటే ఈ కీర్తన కొంచెం బోర్ కొట్టింది నాకు కొంచెం విమోచన కీర్తనలు కావాలి. ఐ నీడ్ ఎ రిడెంప్షన్ సాంగ్స్. విమోచన కీర్తనలు దూతలు పాడలేమంటాడు ప్రవక్త. అంటే ఆయనకి మ్యూజిక్లో పాటలు ఎంత ఇష్టం ఉంటే
విమోచన గీతాలు పాడించుకోవడం కోసము తానే విమోచకుడిగా దిగొచ్చి ప్రజలను విమోచించి ఒక రోజున ఈ టేప్ రికార్డు ఇక్కడ ప్లే చేస్తాడు, ఒక రోజు అక్కడ ప్లే చేస్తాడు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్న ఇప్పుడు పాడన్న విమోచన గీతాలు అంటాడు. అప్పుడు పాడతావు విమోచన గీతాలు. సార్ దేవుడికి మ్యూజిక్ ఉన్న సంబంధం ఎలాంటిదో ఆయన పిల్లలకి దానికి ఆ బంధం లేదు. ఈ రోజున గ్యాప్ వచ్చింది. దేవుడు ప్రవక్త అంటాడు, కాదయ్యా, వి నీడ్ మ్యూజిక్ టు గెట్ ఇన్ టు ద స్పిరిట్. ప్రవక్త అలాగే చేశాడు అంటాడు. ఆయనేమో రాత్రింబగళ్ళు మానక వింటున్నాడు, మనమేమో ఆదివారం తప్ప ఇంకెప్పుడు వినం. కరెక్టేనా? బైబిల్లో మరొక చోట పౌలు గారు రాస్తారు, మీరు ఎవడైనా దుఃఖంగా ఉన్నాడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు ఎవడైనా ఆనందంగా ఉన్నాడా కీర్తనలు పాడాలి. ఆదివారం తప్ప ఇంకెప్పుడు పడతలా. అయ్యా, ఇది వినడానికి ఎంత సామాన్యంగా ఉందో నేను మీకు ఛాలెంజ్ చేసి కొడతా, బల్లలు గుద్ది మరీ చెప్తా. ఏమని తెలుసా? బ్రదర్ ఇప్పుడు ఆత్మవశులు అవ్వండి ఒకసారి. అదేదో స్విచ్ చేస్తే వేయండి టక్కని వేసినట్టుగా ఆత్మవశులు అంటే వెంటనే అవ్వలేవు నువ్వు. నీకు ఆత్మవశులు అవ్వటైన మార్గాలు తెలియకపోతే ఎప్పటికీ అవ్వలేవు నువ్వు. అది ఏదో దేవుడు కృప చూపి మరొక మార్గం ఉంది, అది కూడా చూపిస్తా. ఆ ఒక్క మార్గం గుండా తప్ప ఇంకెప్పుడు కాలేవు. మిగిలిన మార్గాల్లో కావాలంటే నీకు ఆ పద్ధతి తెలిసి ఉండాలా. ఆ ప్రవక్తకు తెలుసు కాబట్టి బ్రింగ్ మీ సమ్వన్ హూ కెన్ ప్లే దట్. వాయించేవాడిని ఒక తీసుకురండి. వాయిస్తున్నాడు, ఆయన ఆత్మవశుడు అయిపోయాడు. యెహోవా హస్తం దిగొచ్చింది, ఆయన దేవుడి మాట చెప్తా ఉన్నాడు. ఆయన ఈ మార్పు తీసేయాల ఎల్లవేళలా, వేరెవర్ యు గో. దేవుని ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఈ భూమి మీద క్రైస్తవుడి కంటే మంచి సింగర్స్ లేరట. ఎందుకంటే మిగిలిన సింగర్స్ వాళ్ళ స్వరాలు చూసుకోవడం కోసమో కొంతమంది గలాలు ఎత్తుతారు, ఎత్తుతారు. అది ఎటుటో పోతుంది. అది ఈ మధ్యలో మా చర్చిలో ఒక అబ్బాయి అట్టగా పాడాడు. మంచిది, దట్స్ నైస్. కానీ అది వారి యొక్క గలం యొక్క శక్తిని చూపించడం కోసం వాడకూడదు. అది నమాట పెట్టినారా? కంటైన్ చేయాలి దాన్ని. ఎందుకంటే ఆ వర్తమాన పేరే మర్చిపోయా, బట్ ఐ విల్ షో యూ వన్ డే. దేవుని యొక్క ప్రవక్త అంటాడు, రోమన్ క్యాథలిక్ సంఘాల్లో కొయిర్స్ అంటారు కదా. కొయిర్ అంటే ఎట్లుంటుందంటే ఇట్లా వరుసగా నిలబడతారు, అందరూ అని పాడతారు. కరెక్ట్ చేశానా? ఇట్లా అందరూ అని పెద్ద కరుస్తారు, ఇంకా హై పిచ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ముంగడు ఒక్కరు మెయిన్ సింగర్ ఉంటారు, వెనకాల అందరూ నుండి పాడతారు అని అంటాడు. దిస్ ఈజ్ నాన్ సెన్స్ అంటాడు ఆయన. ఇది ఆత్మవశులు అయ్యేటువంటి పాటలు కాదు. ఇది నీ చర్చ్ యొక్క నిర్మాణ క్రమాన్ని చూపించి నీ దగ్గర మంచి మంచి సింగర్లను చూపించుకునే ప్రయత్నం, కానీ దానివల్ల ఒక్కడు ఆత్మవశుడు అవ్వట్లేదు అంటాడు ఆయన. ఆత్మవశుడు అవ్వటకు కీర్తనలు వాక్యం చేత ఉండాలా, వర్తమాన సిద్ధాంతాల చేత ఉండాలా. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, దీనివల్ల చాలా జాగ్రత్త. దీని గురించి ఒకదాన్ని చెప్పడానికి వీలు పడట్లేదు, చాలా విషయాలు దాంట్లో ఉన్నాయి. కానీ లిజన్ టు మ్యూజిక్, లిజన్ టు సాంగ్స్ ఎవ్రీ టైమ్, ఎవ్రీవేర్. వినడం అంటే ఊరికే ఇంట్లో అట్లా ప్లే చేసేసి ఇంట్లోకి వెళ్ళి ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటూ పని చేసుకుంటూ యామరపాటు ఉండేది కాదు. ఫోకస్ ఆన్ ద మీనింగ్ ఆఫ్ ద సాంగ్. ఆ అర్థం పైన ఎల్లవేళ స్పృహను కలిగి ఉండి చేస్తుడు. ఇంతవరకు మీరు గడిచిన క్రైస్తవ జీవితం గురించి నాకు అవగాహన లేదు, కానీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు ఎ న్యూ లెవెల్స్. ఒక కొత్తదైన దశలను మీరు ఖచ్చితంగా అనుభూతి చెందగలుగుతారు. నా తండ్రి ఎప్పుడు పాటలు వినేవాడే, నేను అలాగే వింటా. ఎస్ ఆర్ నో? ఇక్కడ సమూయేలు యొక్క ప్రవక్త విషయంలో కూడా అదే జరుగుతుంది. సమూయేలు ప్రవక్త గారి కాలంలో కూడా సౌలుకి ఒక ఆత్మ వచ్చింది, దురాత్మ. అది పోగొట్టడానికి దావీదు గారు వచ్చి ఏం చేస్తున్నారు? వీణ వాయించుచున్నప్పుడల్లా ఆ ఆత్మ పోతుంది. ఎందుకంటే ఆ సంగీతంలో అతడిలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయి అతడు మానవ స్థితిలోనికి వస్తున్నాడు. మానవ స్థితిలోకి వచ్చినటువంటి ఆయన బల్లెం తీసుకొని గుర్తుపట్టి దావీదో అని చెప్పి ఇసిరి కొట్టి చంపే ప్రయత్నం చేస్తున్నాడు. బాగుపడ్డప్పుడల్లా అంతే, రావడము, వాయించడము, దురాత్మ వెళ్ళిపోవడము, మనుష్యునాత్మలకు రావడము, అక్కడి నుంచి చంపే ప్రయత్నం చేయడము. అటు చంపకుండా ఇంకాసేపు అట్లాగే విని ఉంటే ఆత్మవశుడు అయ్యేవాడు. కానీ అతడు దురాత్మలో నుంచి మనుష్యాత్మలోనికి, మనుష్యాత్మ నుంచి ఆత్మవశ అయ్యే వరకు ఎదురు చూడలే. మనుష్యాత్మలోనికి రాగానే పక్కన బల్లం తీసుకుని సిరేస్తాడు. ప్రతిసారి చంపే ప్రయత్నం చేయడం వల్ల ఆత్మవశులకు అనే కార్యం జరగలేదు. అయ్యా, దేవుని ప్రవక్త అంటాడు. ఇప్పుడు ఆ కొటేషన్లోకి రండి. 53-1201. 53-1201. 176.
సో they got to playing the music, ఇప్పుడు వారు ఆ మ్యూజిక్ సంగీతాన్ని వాయించడం మొదలుపెట్టారు, the tambourine. టాంబరిన్. Now listen, ఇప్పుడు గమనించండి, if you can't be the prophet, నీవు ప్రవక్తవు కాకపోతే కాని ఎడలా ఒకవేళ you can be one of the instruments, నువ్వు ఏదైనా ఒక సాధనంగా ఇన్స్ట్రుమెంట్ గా ఉండవచ్చు. you know, నీకు తెలుసా that plays the music to bring the spirit down on the prophet. ఆ సంగీతాన్ని వాయించడం వల్ల ఆత్మను ప్రవక్త పైకి దించగలిగింది. అది ఆ ప్రవక్త ఆత్మవశుడు అవ్వడానికి ఆ సంగీతము మ్యూజిక్ కారణమవుతుంది. తర్వాత You know, I mean, మీకు తెలుసా నేనేమంటున్నాను, so they began to play the tambourine, వారు వాయించడం మొదలు పెట్టగానే so forth, మరియు అలాగ సాగుచుండగా and beat the drums, వారు డ్రమ్స్ ను వాయిస్తున్నారు, and play the instruments, సాధనాలన్నింటినీ కూడా వాయిస్తున్నారు. and all of them began to beat and play and had a great big old song. అక్కడ అవన్నీ కూడా ఒకసారి సమకూర్చబడి ప్లే చేయబడగానే ఒక అద్భుతమైనటువంటి ఒక పాట కీర్తన ఉత్పత్తి అయింది. అక్కడ Maybe playing or మేబీ వాళ్ళు ఈ పాట పాడుండొచ్చేమో. అక్కడ ఏ పాట? going to be a meeting in the air. బ్రదర్, ఇప్పుడు ఆత్మవశం అవ్వాలంటే ఏ పాట పాడాలా? ఇప్పుడు నా ఆత్మవశం అవ్వాలంటే పాట ఖచ్చితంగా అంతాక్షరిలో లాగా ఆ మీదే వచ్చి ఉండాలా, ఆత్మ మాట్లాడుచు అలా కదా కాదు. అంటే ఇది కూడా డౌట్ ఉంటుందిగా, బ్రదర్ ఆత్మవశం అవ్వాలంటే ఏ పాట వినాలి నేను ఇప్పుడు? బ్రదర్ గారు అదే ఉదాహరణ చెప్తారు, ఏ పాట కాదయ్యా, ఎత్తబడబోతున్న మన గడియను గురించి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే చాలు ఈ భూలోక సంబంధమైన విషయాల పట్ల నీకు దూరం జరిగిపోతావు. కరెక్టేనా? దిగనయ్యి ఉన్నటువంటి స్టాప్ రాగానే ఇప్పటి వరకు ప్రయాణం చేసిన బస్సును ట్రైన్ మర్చిపోతావు. నువ్వు అక్కడ ఏముందో నీకు అనవసరం, దిగి వెంట వెంటనే వెళ్ళిపోతావు. అలాగే ఎత్తబడబోతున్న గడియను గురించి నువ్వు పాడుతున్నప్పుడు, దానిపైన ఆశను దృష్టిని కలిగి ఉన్నప్పుడు ఈ భూలోక స్థితిగతులు మర్చిపోతావు. అని అదే అంటాడు, గోయింగ్ టు బి మీటింగ్ ఇన్ ద ఎయిర్ ఇన్ ద స్వీట్ స్వీట్ బై అండ్ బై గాడ్స్ ఓన్ సన్ విల్ బి ద లీడింగ్ వన్ ఎట్ ద మీటింగ్ ఇన్ ద ఎయిర్. ద ప్రాఫిట్ బిగన్ టు గెట్ ఇన్ ద స్పిరిట్. కీర్తనల్లో మ్యూజిక్లో అంత గొప్ప శక్తి దాగు. ఎస్, మీ పిల్లలకి మీరైనా సరే పాటలు పాడడం నేర్చుకోండి. చదువు రాని వాళ్ళు లెక్కలు నేర్చుకున్నాడు కానీ క్రైస్తవుడుగా ఉన్నాడు పాటలు నేర్చుకోవడం లేదు. బ్రదర్ నేను పాడితే ఘోరంగా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఆత్మతో పాడితే చాలా చక్కగా ఉంటుంది, వినడానికి ఎలా ఉన్నా సరే ఆత్మ అయితే కదల్చబడుతుంది. నేను చాలామంది విశ్వాసులు పాడుతున్న కొన్ని పాటలు విన్నాను, వాళ్ళు పాడుతుంటే వద్దురా బాబు అనుకున్న ఏడుపు వచ్చేస్తుంది, ఆపుకోలేనంతగా కదిలించబడిపోతాను నేనైతే. నిజంగానే నేను ముఖ్యంగా పేర్లు చెప్పకూడదు కానీ ఈ ఎంటెంఎస్ఏలో కొంతమంది రాసినటువంటి పాటలకు నేను నిజంగానే ఆత్మచేత బాగా కదిలించబడుతూ ఉంటాను. వి ఆల్ డూ, మనందరం కూడా అలాగే చేయబడతాము. కాకపోతే ఫైండ్ ది రైట్ పిచ్. మీరు ఆత్మచేత కదిలించబడడానికి ఏది అవసరమో దాన్ని పట్టుకోండి. చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉండగా ప్రవక్తకు తెలుసు వీణ వాయించేవాడే కావాలని. తెలుసా, ఇన్స్ట్రుమెంట్స్లో కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి చాలా డేంజర్ ఇన్స్ట్రుమెంట్స్. ఏమో తెలుసా, స్ట్రింగ్స్ ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వయలిన్, గిటారు కదా. వీటిని బ్రహ్నం గారు ఏమన్నా తెలుసా, దీస్ ఆర్ సో మచ్ అడిక్టివ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి బాగా వ్యసనానికి దారి తీసేవి. ఇప్పుడు వయలిన్ వాయిస్తుంటే ఫస్ట్ కళ్ళ నీళ్ళు వస్తాయి, తెలుసా? తెలీదా? ఇన్స్ట్రుమెంట్లలో ఎక్కువ కన్నీళ్ళు వచ్చే ఇన్స్ట్రుమెంట్ వయలినే. టూయి టూయి అన్నప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. వింటే అర్థమవుతుంది, మంచిగా వినండి ఒకసారి. అయితే కానీ ఈ స్ట్రింగ్స్ ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్స్తో జాగ్రత్త. ఇది మీ పిల్లల్ని ఏం చేస్తుంది తెలుసా, అయ్యో నా పిల్లోడికి మ్యూజిక్ గురించి బాగా చెప్పారు కానీ నేర్పించావు అనుకో, వాడు రేపొద్దు వాడు గిటార్ నేర్పిస్తావు, అది నేర్చుకుని ఇక్కడ పెట్టుకొని నేర్చుకుంటాడు. హల్లెలూయా స్తుతి మహిమ. ఆడు ఇంకొంచెం పెద్దగానే మెల్లగా పిల్లిగడ్డం వస్తుంది, ఈ గిటార్ కాస్త ఇక్కడికి వెళ్తుంది, హల్లెలూయా స్తుతి మహిమ అంటున్నాడు. ఇక మారిపోద్ది ఆత్మ. ఆ స్పిరిట్ అనేది చాలా డేంజర్. ఆ మ్యూజిక్ అనే స్పిరిట్ని సరిగ్గా సరి అయిన మోతాదులో నియంత్రిస్తే ఆత్మవశులు అవ్వడానికి ద బెస్ట్ వే, అద్భుతమైన మార్గం అది. మీ పిల్లలకు ఎలా వేళ వారి ఉదయ ప్రారంభాలు చక్కగా పాటల చేత చేయించండి అయ్యా. మీరు కూడా పాటలతో సాగనివ్వండి. మీ కుటుంబంలో మీ కుటుంబ బలిపీఠాలు కూడా పాటలతోనే చేయండి. సాధ్యమైతే ఒక పాట, కుదరకపోతే వేరే విషయం, ఒక పాటన్నా పాడండి కనీసం. ఎక్కువ పాడగలిగితే ఇంకా సంతోషం. బట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ సాంగ్. నా వ్యక్తిగతమైనటువంటి సలహా చెప్పిన, మీ ప్రార్థనలు కూడా పాటలతో స్టార్ట్ చేసి చూడండి ఒకసారి. వై డోంట్ యూ స్టార్ట్ విత్ ఎ మ్యూజిక్? ఒకసారి పాటతో కీర్తనతో ప్రారంభించండి, తర్వాత మీరు చేసే ప్రార్థనకు వ్యత్యాసం కనబడుతుంది. కొన్నిసార్లు ప్రార్థనలో ఉంటుండగా మీ ఆలోచనలు అన్ని దిక్కులు తిరుగుతూ ఉంటాయి. మన మనుష్య ఆత్మ పైన మన వెనకాల రకరకాల చోట తిరుగుతూ ఉంటాయి. దీన్ని కంటైన్ చేయాలంటే, నియంత్రించాలంటే మ్యూజిక్ ఈజ్ ద బెస్ట్ వే.
చాలా గొప్ప మార్గం ఇది. ఇది ట్రై చేసి చూడండి ఒకసారి ఈ విషయాన్ని. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఇంకొంచెం ముందుకు చూడండి. ఆయన అంటాడు, ప్రవక్త ఆత్మవశుడైపోయాడు. నీకు తెలుసా మొదటిసారి ఏం జరుగుతుందో ఆత్మవశుడు అవుతుంటే? మనము ఆత్మవశుడు అవ్వగానే అక్కడ కార్యాలు జరగడం చోటు చేసుకుంటాయి. నీవు ఆత్మవశుడైతే తప్ప కార్యాలు జరగవు. ఆత్మవశుడైతే తప్ప నీ ప్రార్థన దేవుడు వినడు. ఎందుకంటే కీర్తనకారుడు ఒకసారి అంటాడు, దేవుడే చెప్తాడు ఈ మాట ఏమని, నాకు మొర్రపెట్టు వారికి, నిజముగా మొర్రపెట్టు వారికి అంటాడు ఆయన. సాధారణంగా మొరపెట్టేవారు ఉంటారు, నిజంగా మొరపెట్టేవారు ఉంటారు. మొరపెట్టేవాడు ఎవరంటే మనుష్య ఆత్మచేత మొరపెట్టేవాడు, ప్రార్థన చేసేవాడు. కానీ ఆత్మవశులుగా ఉండి చేసే ప్రార్థన ఇది నిజముగా మొరపెట్టుట. జాగ్రత్తగా గమనించాలా. ఇక్కడ థింగ్స్ బిగన్ టు ప్లేస్. అప్పుడే గొప్పదైన కార్యాలు చూడగలిగేది, మన ప్రార్థనలు అంగీకరించబడేది, మనం చేసే ప్రతి కార్యాన్ని దేవుడు ఆమోదించేది ఆత్మవశులైన తర్వాతే. తర్వాత చూడండి, ఈ రోజున అదే సమస్య. మనం ఎక్కడికి కూడా వెళ్ళలేకపోతున్నాము. మనము అసలు ఆ ఆత్మను పొందుకోకుండానే ప్రార్థన చేస్తున్నాము. ఆ ఆత్మను పొందుకోకుండానే కూటములు జరిగిపోతున్నాయి, బోధలు జరిగిపోతున్నాయి, కూటములు జరిగిపోతున్నాయి, ముగింపు కూడా చేసి వెళ్ళిపోతున్నారు. ఇది ఆత్మలో లేకుండానే. ప్రార్థనలో మాత్రం ఆత్మను అడుగుతున్నారు, మా పైన ఆత్మను కుమరించు ప్రభువా. కానీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆత్మాభిషేకము, ఆత్మవశులు అవ్వడానికి కారణమయ్యేటువంటి ఆ క్రియలు లేవు అక్కడ. ఇది అసలైన సమస్య అంటున్నాడు ఈ రోజున. నేను మీకు ఇచ్చే సలహా దీన్ని ఇక్కడతో ఆపుతాను, ఎందుకంటే మ్యూజిక్ అనేది చాలా పెద్ద టాపిక్, తర్వాత చెప్తాను. కానీ ట్రై టు లిజన్ టు ద మ్యూజిక్. ఎల్లవేళ వినండి, పాటలు వింటూ ఉండండి. ఆత్మ సంబంధమైన కీర్తనలే, మిమ్మల్ని కదిలిచ్చే కీర్తనలు, మిమ్మల్ని అర్థాన్ని చూపించినటువంటి కీర్తనలు. అంతేగాని ఇప్పుడు యూట్యూబ్లో కొట్టారనుకోండి, కొత్తగా వచ్చింది డాడీ 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 అంటాడు ఒక ఆయన. ఇట్లాంటివి వద్దయ్యా. మంచిదే, బహుశా ఆయనకు నచ్చితే ఆయన రాసుకున్నాడేమో, కానీ నిన్ను ఆత్మలోనికి ఏమాత్రం వశం చేయలేదు ఆ పాట. కరెక్టేనా? ఇంకొకటి అది పాట ఉంటుంది, ఏదది, మనసా మనసా సోలిపోనేలా అంటాడు. తెలీదా? మీరు మంచివారు, మీరు ఇవన్నీ చూడట్లే. ఇలాంటి వాటి వల్ల ఆత్మలు కదిలించబడవయ్యా. అయ్యా మీకు తెలుసా, సైన్స్లో కొన్ని ఒక సబ్జెక్ట్ ఉంటుంది అప్లైడ్ సైన్స్ అని. అంటే థియరిటికల్గా చదివేది వేరు, ప్రాక్టికల్గా చేసేది వేరు. అప్లై చేస్తూ కూర్చుంటారు, వాళ్ళ ముందు పుస్తకాలను అంతా కూడా చేస్తారన్నట్టు. మన బోధ అలాంటిదే, ప్రాక్టికాలిటీలో చేయాలి. వాట్ ఎవర్ వీఆర్ లిజనింగ్, నేను ప్రాక్టికల్గా చేయలేని దాన్ని వినడం వల్ల నాకేం లాభం లేదు. నాలో మార్పును కలగజేయలేకపోతుంది, నా ఆత్మలో కానీ, ప్రాణంలో కానీ, నా క్రియల్లో కానీ మార్పును కలగజేయలేని ఎంత గొప్ప మర్మమైనా సరే దానివల్ల నాకు ఏ లాభం లేదు. కరెక్టేనా? ఇప్పుడు దేవదూతలు ఎప్పుడు పుట్టారని అడిగా, దేవుడు మహా అద్భుతమైనటువంటి ప్రత్యక్షత 4 గంటలు చెప్పా, జీవితాలు మార్పు చెందాయా? మర్మాలు చాలా ఇంపార్టెంట్, కానీ అన్నిటికంటే ప్రాధాన్యమైంది మనలో మార్పే. ఆత్మవశులు కూడా రాకుండా ఎత్తబాటిలో జరుగుతాయ్యా. యోహాన్ గారికి జరిగిందే అది. ఆత్మవశులు అయ్యాకే మర్మాలు అర్థమయ్యాయి, పరలోక దర్శనం చూడగలిగాడు ఆయన. ఆమేన్. మరొక మార్గాన్ని చూపిస్తా చూడండి. దీంట్లోనే మ్యూజిక్లోనే మరొక చిన్న ఒక కొటేషన్ చూసి ముందుకు సాగిపోదాం. 60-1210 60-1210 ఫిలదెల్ఫియా చర్చ్. దానిలో 267 267వ పేర చూడండి. You know, I love to sing in the spirit after a meeting where you have this cutting and everything. ఆయన ఏమంటున్నాడు? ఐ లవ్ టు సింగ్ ఇన్ ద స్పిరిట్ కదా. మళ్ళీ చదవాలా? I love to sing in the spirit after a meeting where you have this cutting and everything. ఐ లవ్ టు సింగ్ ఇన్ ద స్పిరిట్. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ వైస్ వర్స జరుగుతున్న కార్యాలు. నేను అందుకే పోయిన వారంలో ఒక చిన్న పునాది సూత్రం చెప్పాను. కార్యాలు పెట్టేది ఆయనే, జరిగింపజేసేది ఆయనే,
మన తరపున విన్నపము చేసేది ఆయనే, అంగీకరించేది ఆయనే, విడుదల కలగజేసేది ఆయనే. కీర్తనలు పాడడానికి కూడా ఆత్మ కావాలి, కీర్తనలు పాడుట వల్ల కూడా ఆత్మే వస్తుంది. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. బ్రహ్మం గారు చెప్తారు, ప్రార్థన అనే ఆత్మ ఉన్నది. ఈ ప్రార్థన అనే ఆత్మలోనికి వెళ్ళడానికి ద స్పిరిట్ ఆఫ్ మ్యూజిక్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆత్మ నియమాలు గమనించండి. ఒక్క దురాత్మ వెళ్ళిపోతే మరి ఏడు ఆత్మలను తీసుకొస్తుంది, కరెక్టేనా? అట్లాగే దేవుడి యొక్క ఆత్మలు కూడా అంతే. ఒక ఆత్మవశము చేయబడే ఒక ఆత్మ వస్తే చాలు, 7 పరిపూర్ణమైన స్వరూపం 7 గుణలక్షలు అవే వచ్చేస్తాయి. ఒకటి వస్తే చాలు, ఆత్మ లక్షణాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే సమర స్త్రీ ఒక్కదాన్ని మారిస్తే చాలా మందిని తీసుకొచ్చినట్టు, ఎస్ఆర్లో ఒక్కరు తగిలితే చాలు అనేక మందిని ఎలాగా స్త్రీ గుంజుకొచ్చిందో, లాక్కొని వచ్చిందో, ఈడ్చుకొచ్చిందో, అలాగే ఆత్మల నియమాలను అంతే. ఒక ఆత్మ మరొక ఆత్మతో ఎప్పుడు సంబంధాన్ని కలిగి ఉంటుంది, ఎల్లప్పుడు కూడా. గర్వం అనే ఆత్మ స్వార్థానికి కారణమవుతుంది, కరెక్టేనా? అది చివరికి పిసినితనానికి కూడా తీసుకెళ్తుంది, ఆత్మీయతలోనైనా సరే భౌతికంగానైనా సరే. అలాగే ఇక్కడ ఆత్మవశులవ్వడానికి కారణమయ్యే ఆత్మ మనల్ని ప్రార్థనే ఆత్మను కుమ్మరింపజేస్తుంది. అక్కడితో ఆగదు, ప్రత్యక్షత అనే ఆత్మను తీసుకొస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగించి ఆత్మను కుమ్మరింపజేస్తుంది. జ్ఞాన వివేచన ఆత్మను కూడా కలగజేస్తుంది. ఇట్ టేక్స్ వన్ సింగిల్ స్పిరిట్ దట్ కెన్ డూ మెనీ థింగ్స్. చాలా కార్యాలు చేస్తుంది, చేయబోతుంది కూడా. అందుకే అంటాడు, అసలు ఫస్ట్ థింగ్ మీకేంటో తెలుసా? మిగిలిన ఆత్మలని పక్కన పెట్టి మొట్టమొదటిగా ఆత్మవశులు కూడా నేర్చుకోండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ అని అంటాడు. అందుకే ఒక్కసారి ఆత్మవశులు కూడా నేర్చుకున్నామా, దట్స్ ఇట్. కొన్నిసార్లు జాగ్రత్త గమనించాను, ఎందుకో తెలీదు, అకస్మాత్తుగా ఎందుకు ఇప్పటికిప్పుడు మోకరించి ప్రార్థన చేసుకోవాలి నడిపింపు వస్తుంది. మీరు ఎప్పుడైనా దాన్ని అనుభూతి చెందారా? మల్టిపుల్ టైమ్స్. తెలీదు, నో రీజన్, కారణం ఏమి ఉండదు. ఎందుకో తెలుసా? నీకు తెలియకుండానే దేవుడు, జాగ్రత్త గమనించండి, తన చిత్తము చేత నేను తన ఆత్మవశుడిగా చేసుకున్నాడు. ఇది రెండవ మార్గం. గమనించండి, మొదటిది మ్యూజిక్, రెండవది గాడ్స్ విల్. దేవుడి యొక్క చిత్తము చేత ఆత్మవశులగుట. నువ్వు దాన్ని కోరుకోవు, దాన్ని ఆశించట్లేదు, దాన్ని నువ్వు ఇలాగ అవ్వాలి అన్నటువంటి కోరిక, ఆశ ఏది లేదు, నేను ఆలోచన కూడా లేదు. కానీ దేవుడి చిత్తములో ఆయన యొక్క ఆత్మ హస్తము బలంగా నీ పైకి వచ్చినప్పుడు నీకు తెలియకుండా ఆత్మవశులు అవుతావు. ఇక్కడ మనం చదివినటువంటి ప్రకటన గ్రంథంలో యోహాను గారి పరిస్థితి అదే. ఆయన ప్రార్థన చేస్తుండగా కాదు జరుగుతున్న విషయాలు అది. ఆయన దేవుడి చిత్తంలో ఆత్మవశుడు అయ్యాడు. బ్రహ్మం గారి సమయంలో కూడా ఒక విశ్వాసి తన ఇంట్లో ఇట్లా ఫ్రిడ్జ్ తెరవబోతున్న సమయంలో వెనక నుంచి ఆత్మ బలంగా తాకి, ఇదిగో పలానా చర్చ్, పలానా ఏరియా, పలానా పాస్టర్ దగ్గరికి వెళ్ళు. దేనికి? అక్కడ మోషే పరిచర్యయు, ఏలియా పరిచర్యయు, క్రీస్తు పరిచర్య జరుగుతున్నటువంటి స్థలం అని చెప్తాడు. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ ప్రార్థన చేయట్లేదు, ఇంట్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేయబోతున్నాడు ఆయన. అరే, ఇంట్లో ఫ్రిడ్జ్ అయినా డోర్ ఓపెన్ చేయబోతున్నా, ఆత్మ తాకుద్దా? బలంగా తాకుద్దయ్యా, అబ్సల్యూట్లీ తాకుద్ది. కొన్ని మార్లు దేవుడి చిత్తం వల్ల తాకుద్ది. ఆ చిత్తము నీ మేలుకైనా సరే, నీ వలన పరుడి మేలుకైనా సరే, నీ గుండా దేవుడి చిత్తం నెరవేర్పు జరిగించడం కోసమైనా సరే, దేవుడి చిత్తం వల్ల ఆత్మవశులనే కార్యం జరుగుతుంది. ఒక మాట చెప్పనా, అత్యధికంగా క్రైస్తవుల జీవితంలో జరిగేది ఇదే. ఎందుకంటే మనంతట మనం ఆత్మవశులు కూడా ఎలాగో తెలియకుండా కేవలం ఇంతవరకు ఆయన నడిపింపులోనే ఆత్మవశులం అయ్యాం. కానీ ఆ ప్రవక్త ఎలాగనా తనకు తాను ఎప్పుడంటే అప్పుడు ఆత్మవశుడు అవడము, కాకపోవడాన్ని కూడా నియంత్రించడంలో నేర్చుకోగలిగారు ఆయన. మనకు ఆ పాయింట్కి చేరుకోవాలా. వీ నీడ్ టు రీచ్ దట్ లెవెల్. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆత్మను భూమికి దించగలిగే శక్తి రావాలా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఏలియా కర్మేలు పర్వతం మీద చేసిన ప్రార్థనను గమనించండి. అదే ప్రార్థన నేను చదువుతూ ఉంటాను, ఊరికే మీరు లెక్క పెడితే టైంను చూస్తే 15 సెకండ్ల ప్రార్థన. 15 సెకండ్లే. ఇట్ టేక్స్ ఓన్లీ 15 సెకండ్స్ 30 సెకండ్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ స్లోగా చదివినా కూడా అది పరలోకంలోంచి అగ్ని దించగలిగే ప్రార్థనగా ఉంది. ఎందుకంటే ప్రాఫెట్ నోస్, ప్రవక్తలకు తెలుసు ఆత్మవశులు ఎలాగ అవ్వడమో తెలుసు వారికి. అందుకే ఆయన స్టేజ్ మీద ఉన్నప్పుడు స్వస్థత కోసం వచ్చినటువంటి ఆ విశ్వాసాల విషయంలో ఆత్మల వివేచన ద్వారా వారి యొక్క గత జీవితాలను చూడడానికి కొరకు ఆయన అంతరంగంలోని ఆత్మవశుల గుటను బాగా ఎరిగిన వ్యక్తి. ఆయన ప్రవక్తలకు ఏది జరుగునో
ఆ వర్తమానం వచ్చిన ప్రజలకు అదే జరగాలి. అందుకంటే మొట్టమొదటి ఆత్మవశంలో కూడా ఇది ఒక్కటి నేర్చుకున్నారనుకోండి అయ్యా, ఖచ్చితంగా వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, సంఘస్థాయి జీవితాలు అద్భుతంగా ఎదుగుతాయి. దిస్ వన్ సింగిల్ థింగ్ దట్ ఈస్ వి నీడెడ్ టుడే. ఎట్లా ఆత్మవశుల వారో చెప్పుకోవడం మానేసి ఆత్మవశులు కాకుండానే గొప్ప గొప్ప విషయాల గురించి వింటున్నాము. గొప్ప విషయాలు మంచిదే, కానీ మనలో ఏ మార్పును కలగజేయలేకపోతుంది ఆత్మవశులు అవ్వకపోవడం వల్ల. ఇది ప్రధాన సమస్య. కానీ దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, బై గాడ్స్ విల్, దేవుడి యొక్క చిత్తము చేత కూడా ఆత్మవశులగుటనే కార్యం జరుగుతుంది. ఆమేన్. ఎస్, కొన్నిసార్లు కీర్తనల ద్వారా జరగదు. ఎవ్రీ టైం ఇది కుదరదు. మంచిగా గమనించండి. ఎవ్రీ టైం నీకు పారాసెటమాల్ టాబ్లెట్ పని చేయదు. సమ్ టైమ్ యూ నీడ్ యాంటీబయాటిక్స్ కదా. ప్రతిసారి సర్వరోగ నివారణలాగా అదొకటే సరిపోదుగా, కొన్నిసార్లు వేరేది కూడా కావాల్సి వస్తుంది. అలాగే ఎవ్రీ టైం నీకు మ్యూజిక్ సరిపోదు. మ్యూజిక్ ప్లే చేసి చూడు. ఆత్మవశులు అవ్వలేకపోతున్నావా, దెన్ లీవ్ ఇట్, దాన్ని పక్కన పెట్టు. అప్పుడు వెంటనే చేయాల్సింది తెలుసా, ప్రేయర్. ఆమేన్. ప్రార్థన ఆత్మవశులగుటకు కారణమవుతుంది. ఆయన ఏమంటారు తెలుసా, చివరికి ఒక కాపరైనా సరే వర్తమానం చెప్పడానికంటే ముందు ఆత్మవశుడయ్యే రావాలా. అతడు కీర్తనల గుండా అవుతాడా, ప్రార్థన గుండా అవుతాడా, అది అతడి యొక్క ఆత్మ, అతని యొక్క భక్తి పైన ఆధారపడి ఉంటుంది. ఆత్మవశుడై అతడు బోధించాలా, విశ్వాసులు ఆత్మవశులై వాళ్ళు వినాలా. అందుకే సంఘక్రమంలో ఏమంటాడంటే, పరిశుద్ధాత్మను పొందుకున్న వల్ల వ్యక్తులు సంఘ సమయానికి అరగంట ముందు రావాలి. ఎందుకంటే ఈ అరగంటలో ఆత్మవశులు అవ్వాలి. 9 గంటలకు ప్రార్థన అంటే 8:30కే ఉండాలి. ఎందుకంటే ఆ అరగంటలో వాళ్ళు ఆత్మవశులు అవ్వాలి. నేను రాగానే వీళ్ళు చాలా మంది ప్రార్థన చేస్తూ కూర్చున్నారు. గాడ్ బ్లెస్ యూ. అదే సరైన మార్గం. యు ఆర్ ఇన్ ద రైట్ వే. కానీ దాంట్లో వీ నీడ్ టు ఎక్సెల్ కదా, ఇంకొంచెం ఎదగాలి దాంట్లో. ఎలా అంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద స్పిరిట్. అది మన యొక్క నియంత్రణలోకి మార్చబడే స్థాయిలోకి రాగలగాల. వన్స్ వీ డూ దాట్, మీకు పుత్ర స్వీకారం అనేది దగ్గరగా ఉంది. అయ్యా, పుత్ర స్వీకారం పదం ఈరోజు జోక్ అయిపోయింది. అంటే మెసేజ్లో బాగా జోక్ అయిపోయింది. దత్తపుత్రుడుగా మార్చబడ్డ పుత్ర స్వీకారం అంటే అది ఏదో చిన్నపిల్లడు చాక్లెట్ కవర్ ఇప్పినట్టే మాట్లాడుతున్నారు. యూ డోంట్ నో హౌ మచ్ ఎఫర్ట్, అది ఎంత కష్టం, ఎంత ప్రయాసమో. దాన్ని నేను ఒక మార్గం గుండా చూపిస్తుంటే, మా చర్చిలో ఒక సిస్టర్ అన్నది, ఇంటికి వెళ్ళాక వాళ్ళ భర్తతోని నేను అంత వర్తమని చెప్పిన తర్వాత, బావా ఎత్తబడతామంటావా పాస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి అన్నారట. అట్లాగే ఉంటుంది దత్తపుత్ర స్వీకారం కూడా. దాన్ని వింటుంటే వస్తుందంటావా అన్న డౌట్ కలుగుతుంది. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ దాన్ని విశ్వాసం చేత మళ్ళీ దాన్ని కప్పేస్తాం మనం. కానీ అంత ఈజీగా వచ్చేది కాదయ్యా. అంత ఈజీగా వచ్చేది 10 లక్షల్లో ఒకడు ఎందుకంటాడు? కరెక్టేనా? 10 లక్షల్లో ఒకడని రేషియోని బ్రహ్మం గారు ఎందుకు తీసుకొస్తారు? పుత్ర స్వీకారం అంత సులభంగా రాదది. మొరపెట్టకుండా పలికే స్థాయి ఊరికే రాదది. నేను షాపులో అర్థాలు పెడుతున్నా, జరుగుతుంది. పెట్టు. ఎప్పుడు పెట్టాలా? పుత్ర స్వీకారంలోకి వచ్చాక పెట్టు, జరుగుతుందేమో. ఇప్పుడు కాదది. తాటాకు చెప్పులకు కూడా భయపడతారా? అయ్యయ్యో, అట్లా కాదు. ఒక వ్యక్తి ఆత్మవశుడై మాట్లాడుతున్నా, ఆత్మవశుడై మాట్లాడుతున్న దాన్ని సైతము ప్రార్థనతో జయించవచ్చు. తెలుసా మీకు? ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ఎదుటి వ్యక్తి ఆత్మవశుడై మాట్లాడిన ప్రార్థనతో జయించవచ్చు. అతను పరిశుద్ధాత్మ బాప్తిసం ప్రాణములో పొందుకొని మొరపెట్టకుండా పలికే స్థాయిలో ఉన్నప్పుడు దానికి లొంగిపోవాలి. అది దేవుడి చిత్తమై ఉంటుంది. కాబట్టి దేనికి భయపడాలో తెలియదు, ఎప్పుడు మాట్లాడాలో తెలియదు, ఏది మాట్లాడాలో కూడా తెలియకుండా మొత్తం ఒక వంటకం ఉంటుంది, కిచిడి అని తెలుసు కదా, కలగూర గంప. అది ఏం వెజిటేబుల్ అంటే చెప్పడానికి వీల్లేదు. అలాగే ఏది ఏ స్థాయి ఆత్మలో చెప్పడానికి వీల్లేనట్టుగా మొత్తం కలిపి కొట్టేశారు, రాకడ పెట్టగా చేసి పడేశారు. మోస్ట్ సెన్సిటివ్ టాపిక్గా చేసి పడేశారు. దాన్ని తెలియట్లే అసలు. ఎందుకంటే దాని దేవుని యొక్క ప్రవక్త అంటాడు, దేవుడు ఆత్మలో చోటే రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేది ఒక వరం అన్నాడు. వాక్యములు సరిగ్గా విభజించడం అనేది ఒక గొప్ప వరము. అది ఆయన అనుగ్రహించుట చోట తప్ప మరి ఎక్కడ కనబడదు. ఆమేన్. అలాగే దేవుడి చిత్తములో తప్ప కొన్నిసార్లు ఆత్మవశుల గుట్ట జరగదు. చాలా మార్లు క్రైస్తవ జీవితాలు ఇదే అత్యధికంగా జరిగింది. దేవుడు మనల్ని ప్రేమించడం వల్ల, తానే మనల్ని మొదటిగా ఎన్నుకోవడం వల్ల కావాలనే మనల్ని ఏం చేశాడంటే ఆయన ఆత్మవశులుగా చేశాడు. ఈ స్థాయిలో ఉండాలని కోరుకోవట్లేదు దేవుడు మనల్ని. ఈ స్థాయిలో ఉండాలని కోరుకోవట్లే. ఆయన ఏం చేస్తాడంటే ఈ విధానాన్ని తన పరిచర్యలో
లేదా వ్యక్తి యొక్క జీవన విధానాల్లో కొన్ని కొన్ని చోట్ల వాడుకుంటాడు. బ్రహ్మం గారు ఇట్లాగే ఒకసారి ఫ్లైట్ ఎక్కబోతూ ఉంటే సడన్గా ఫ్లైట్ ఆగిపోయింది. ఏమని వినబడుతుంది ఆయనకి? ఇటువైపు వెళ్ళు అని వినబడుతుంది. అటువైపు ఎందుకు వెళ్ళమంటున్నాడు? ఇలా తన చిత్తమును జరిగించడం కోసం మాత్రమే ఆత్మవశులకు అనే కార్యాన్ని మనలో ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. అక్కడ బ్రహ్మం గారికి ఏం మేలు లేదు. బ్రహ్మం గారి గుండా దేవుడి వలన మరొక స్త్రీకి తన కుమారుడి విషయంలో మేలు జరగాల. అక్కడ ఆత్మవశులకు నడిపించడం అనేది చిత్తం ద్వారా అలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లోనే జరగాల. మిగిలిన సందర్భాల్లో మనకు కావాలనుకుంటే ఆత్మవశులు అవ్వాలి. ఎప్పుడు అవ్వాలనుకుంటే అప్పుడు అవ్వగలిగే నియంత్రణ స్థాయి రావడమే భక్తిలో మెచ్యూరిటీ. కానీ ఎవ్రీ టైం దేవుడి చిత్తం గుండానే జరుగుతుంది కదా. దీన్ని దాటగలగాల. ఎందుకంటే బ్రహ్మం గారి జీవితంలో ఆయన చేసిన చాలా చోట్ల అంతే. ఇక్కడ నిలబడ్డాడు, బోధిస్తున్నాడు. బాల్కనీలో ఒక సిస్టర్ కూర్చుంది. ఆమె పైకి ఆ స్వస్థత అనే దూత ఆమెపై నిలబడ్డది. సహోదరి, నువ్వు స్వస్థపరచబడడానికి ఇష్టపడుతున్నావా? నువ్వే. ఆ డ్రెస్ పేరు చెప్పగానే దేవుడిని స్వస్థపరిచాడు, పోని స్వస్థపరచబడ్డది. ఇది ఆయన నేను తీసుకున్న నిర్ణయం కాదు, అది ఆత్మవశుడుగా దేవుడి చిత్తంలో అయ్యాడు ఆయన. ఇక్కడ ఎదురుగా ఆల్రెడీ ప్రార్థన వర్షాల కొంతమంది నిలబడ్డారు. ఇక్కడ వీళ్ళ కోసం ఈయన కావాలని ఆత్మవశుడు అవుతున్నాడు, కానీ మరొక స్త్రీ కోసం దేవుడి చిత్తం వల్ల ఆత్మవశుడు అయ్యాడు అక్కడ. ఇది రెండింటి మధ్యలో వ్యత్యాసం. ఆమేన్. మూడోది ప్రార్థన అని చెప్పాము, కరెక్టేనా? దానియేలు గ్రంథంలో చూద్దాం, 9వ అధ్యాయం. తొమ్మిదవ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ప్రభువా ఆలకింపుము, క్షమించుము. ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవి నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకుంటున్నాను. ప్రార్థన జరుగుతూనే ఉంది. హీ స్టార్టెడ్ ప్రేయింగ్ కదా. ప్రార్థన ప్రారంభించాడు. ప్రార్థన జరుగుతూ ఉండగానే తనకు తెలియకుండా ఆత్మవశుడు అయ్యాడు. ఆ ప్రార్థనలో ఆత్మవశుడైన కార్యం. ఎందుకంటే దేన్ని బట్టి చెప్పగలుగుతున్నాడంటే దేవుడు ప్రవక్త ఇచ్చినట్టు ఒక సూత్రమే. యూ కాంట్ డూ ఎనీ గుడ్ అంటిల్ యూ గెట్ ఇన్ టు ద స్పిరిట్. యూ కాంట్ సీ విజన్, యూ కాంట్ డ్రీమ్, ఆర్ యూ కాంట్ డూ ఎనీథింగ్. అది జరుగుతుంది అంటే ఆత్మవశుడైతేనే జరుగుతుంది. ఇక్కడ దానియేలు కూడా ప్రార్థించుచు ఉండగానే కంటిన్యూ చదవండి సిస్టర్. పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచు ఉంటిని. నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా చాలు. దేవుడి ప్రవక్త అంటాడు 6 ఉద్దేశముల గురించి వింటాం మన గాబ్రియేల్ యొక్క దర్శనంలో కదా. దానిలో ఏమంటాడంటే ప్రార్థనలో ఉండగానే దర్శనం చోటు చేసుకుంది. దాని వెనకాల సూత్రాన్ని పట్టుకోవాలంటే మిగిలిన చోట అంటాడు దర్శనం కలగడానికి ఆత్మవశుడైతే తప్ప అది రాదు. ఆయన ప్రార్థనలో ఉంటూ ఉండగానే ఆత్మవశుడు అయ్యాడు కాబట్టి దర్శనం వచ్చింది. ఈ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, స్పిరిట్ ఆఫ్ మ్యూజిక్ లేదా గెట్టింగ్ ఇన్ టు ద స్పిరిట్ అనేది ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రెసిపీ. మీకు మొదటగా మ్యూజిక్ వింటే ఆత్మవశులు అవుతారా? విని ప్రార్థనలో ఉండండి. లేదు ప్రార్థనలో ఉండి వింటారా? అలా ఆత్మవశులు అవుతారా? అలాగవ్వండి. ఫైండ్ యువర్ ఓన్ పిచ్. మీరు ఎలాగ మార్చబడతారో, మీరు ఎలాగ ఆత్మవశులు అవుతున్నారో వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు చూసుకోవాలా. పాస్టర్ గారు చెప్పారు కాబట్టి ఇలాగ ప్రయత్నిస్తామనడానికి లేదు. ట్రై, ఒకసారి అటెంప్ట్ చేసి చూడండి. కానీ మీకంటూ ఒక వ్యత్యాసమైన ప్రత్యేకమైన యూనిక్ వే ఉంటుంది. ఎవ్రీబడి ఈజ్ వెరీ యూనిక్ కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా యూనిక్గా ఉంటారు. మీరు ఎలాగో ఆత్మవశులు అవుతున్నారు? ఐదర్ ప్రార్థన ద్వారా ఆత్మవశులు అవుతారా, లేదా కీర్తన ద్వారా అవుతారా, దేవుడి చిత్తం ద్వారా అవుతారా? ట్రై టు ఫైండ్ దట్ వే. ఈ మాత్రం కూడా మనం చేయలేదనుకో ఇప్పటికే దేవుడు అరటిపండు తొక్కొలిచి నోటి దాకా తీసుకొచ్చాడు. నమ్మల పని కూడా మనం చేయాలా. నమ్మలం కూడా లేదనుకోండి ఇక మనం మృతులమే.
కరెక్టేనా? దేవుడు మనకు మార్గాలు చూపించినప్పుడు ఆ మార్గంలో నడవడం ఒకటే మనం చేయాల్సింది. ఆయన అంటాడు, మిగిలినవన్నీ నేను చూసుకుంటా, ఒక ఆత్మవశుల ఒకట కార్యం నువ్వు చూసుకో, మిగతా థింగ్స్ అన్ని దే ఆర్ గోయింగ్ టు టేక్ దేర్ ప్లేసెస్. ఆ కార్యం నేను చూసుకున్నట్టు అంటాడు ఆయన. ఈ ఒక్కటి చేస్తే చాలు. దానియేలు కూడా అలాగే ప్రార్థిస్తూ ఉండగానే అతను ఆత్మవశుడై దర్శనంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంతేకాకుండా మరొక చోట కూడా బ్రహ్నం గారు అంటారు 56-0212. కొంచెం సమయం దృష్టిలో పెట్టుకుని వేగంగా వెళ్తున్నాను, అర్థం చేసుకోండి. 56-0212 దాంట్లో 24వ పేర. So in the time of fellowship and communion, that's where God spoke to me. అక్కడే దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు. That's the way we want to just get into the spirit of it. ఆ విధంగానే మనము ఆత్మవశులు అవ్వాలి అంటున్నాడు ఆయన. You like to pray through and get in the spirit. You like to pray and get into the spirit. అందుకే ఆల్ నైట్ ప్రార్థనలు కూడా ఆత్మవశులు అవ్వడానికే, ఉపవాస ప్రార్థనలు ఆత్మవశులు అవ్వడానికే. ఒక పని చేసేప్పుడు కూడా ప్రార్థనతోనే చేయమని చెప్పడానికి కారణం ఏంటంటే మనుష్యుని ఆత్మస్థాయి దాటి ఆత్మవశులు అవ్వడంలో దేవుడి చిత్తమును గుర్తిరిగి తప్పిపోకుండా ఉండడానికే ప్రార్థనతో ప్రారంభించేది. ప్రతి విషయంలో ఆత్మవశులు అవ్వకుండా ఏ కార్యము జరగదన్న విషయం పోయిన వారిలో చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అసలు క్రైస్తవుడు తన మరుసటి శ్వాస తీసుకోవడం కూడా తక్కువనే జరుగుద్ది. ఖచ్చితంగా ఆత్మీయంగా ఆత్మవశులు అవ్వకుండా ఏ మంచి చోటు చేసుకోదు. నేను ఎదగాలనుకుంటున్నాను ప్రత్యక్షతల్లో. ఆయన అంటాడు, ఈవెన్ టు ద రెవల్యూషన్స్ యూ నీడ్ టు గెట్ ఇన్ టు ద స్పిరిట్. ఎనీథింగ్, దేనికైనా సరే ఈ ఆత్మవశులు అనే కార్యాన్ని బాగా సులభంగా మనం ఎంత మాస్టర్ అవుతామో దీంట్లో, దాన్ని ఎంతగా నియంత్రించడం నేర్చుకుంటామో బ్రదర్ నన్ను నమ్మండి. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, ఇప్పటికే మీలో అనేకులు ఏమవ్వాలి, బోధకులై ఉండవలసిన వారై ఉండగా అన్న మాట చూసారా? ఆ ఒక్క మాట నెరవేర్పు జరగకపోవడం గల కారణము విశ్వాసులకు ఎలాగో ఆత్మవశులై ఉండాలో చెప్పడం నేర్పడం జరగకపోవడమే. ఒకసారి ఈ కార్యం అలవాటు చేయించారనుకోండి, పీపుల్ విల్ ట్రై టు ఫైండ్ దేర్ ఓన్ గిఫ్ట్స్. ఆత్మవరంలో దేవుడు నాకు ఏ వరం ఇచ్చాడో విశ్వాసకి ఈరోజు తెలియదు. అసలు ఎందుకు తెలియదు అంటే అసలు ఎప్పుడన్నా ఆత్మవశుడు అయితే తెలిస్తేగా, చిత్త ప్రకారం ఎప్పుడు అడపదడప అయ్యిందే కానీ ఆయన చిత్తం కనుగొనడానికి ప్రవక్త ఎలాగున్నా ఒక వైద్యం వహిస్తుంటే చిత్తంలోకి వెళ్ళి దేవుడి యొక్క ఆయన యొక్క నిర్ణయం ఏదో కనుగొనడానికి ప్రయత్నించినట్టుగా దేవుడు నాకు ఏ వరం ఇచ్చాడు, అసలు సంఘంలో నా బాధ్యత ఏంటి, దేవుడి సార్వత్రిక సంఘంలో నా పాత్ర ఏంటి, అసలు నా పిలుపేంటి, నా తలాంత ఎంత, 30 అంతలా 100 అంతలా, అసలు నేను ఏ వర్గానికి సంబంధించిన వాడు. ఆత్మవశులగడంలో లోపం వల్లే అసలు ఎక్కడున్నామో తెలియకుండా క్రీస్తుల స్థానమే తెలియదు వాళ్ళకి. క్రీస్తుల స్థానం తెలియకుండా పోయింది. దేనికై అంటే ఆత్మవశులు కూడా నేర్పించకపోవడం. నేనేం చెప్తాను తెలుసా, ప్రతి ఉదయం నా పిల్లలకి అక్కడ ఉదయకాలంలో ప్రార్థన పెడతాను. నేను వాళ్ళు ఎప్పుడు ఒకటే మాట అడుగుతా, మీకేమేమి కళలు వచ్చాయి చెప్పండి రా అంట. పిల్లల్ని ఫస్ట్ అడిగే ప్రశ్న, మీకేమేమి కళలు వచ్చాయి చెప్పండి అంట. వాళ్ళు చెప్తారు, కొన్ని కాకమ్మ కథలు ఉంటాయి, కొన్ని నిజమైనవి ఉంటాయి. కానీ ఏం చేస్తున్నామంటే మీ పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయాలా, దేవుడితో కమ్యూనికేట్ అయ్యే విధానంలో ప్రోత్సహించాలా. దేవుడితో ఎలా మాట్లాడుతున్నాడు, కళ్ళ ద్వారా మాట్లాడిండా, వాక్యం విన్నావు కదా, దానిలో ఏ మాట నీకు బలంగా తాకింది. అరే నువ్వు నీ పిల్లలకి దేవుడికి మధ్యలో ఆ కమ్యూనికేషన్ బాండింగ్ అనేది, ఆ బంధం అనేది నువ్వు బిల్డప్ చేయలేకపోతే వాడు ఎప్పటికీ భక్తులు ఎదగలేడు. ఈ రోజున నువ్వు ఎలాగ వర్తమానంలో బలంగా నిలబడ్డావో నీ తర్వాత నిలబడదు అది ఎప్పటికీ. అది ఎప్పుడు శక్తిని కోల్పోయేదిగా మార్చబడుతుంది. మన వారికి నేర్పించాల్సింది అదే, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఏం కళలు వచ్చాయి, దాని అర్థం ఏంటో తెలుసా, ఇదిగో బైబిల్లో చూద్దాం దా, ఇదిగో పాస్టర్ గారు అడుగుదాం రా అని వాళ్ళని నెమ్మదిగా దేవుడితో ఏం మాట్లాడుతున్నా అడగాల. ఏ కాపర్ అడగడు, అయ్యా దేవుడి మీతో ఏమైనా మాట్లాడా, దేవుడు మీకు ఏమైనా చూపించాడా. బ్రహ్మం గారు లాంటి అయ్యలారా అంతం యొక్క సూచన ఇదేనాడో, ఎక్కువ 6 కళలు విశ్వాసులే. విశ్వాసుల కళ ద్వారా తన పరిచయం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కరెక్టేనా? ఈరోజు పాస్టర్ గారికి ఒక విశ్వాసం వచ్చి, సార్ మీ గురించి కళ వచ్చింది అనుకోండి, చెప్పు, మీరు ఇంకో చర్చి కడతారు, ఇది కరెక్టే దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చింది.
అయ్యా మీకు ఏదో సమస్య వస్తుంది, ఈ దయ్యం ఇది. ఈ రోజున బ్రహ్మం గారు లాంటి వాళ్ళు విశ్వాసులకు వచ్చిన కళల మీద వర్తమానం చెప్పి అసలు 3వ ఏడుపు పరిచర్య పరిపూర్ణమైన వాక్య బయలుపాటు యొక్క తలరాయి ప్రత్యక్షతలు ఆ విశ్వాసుల వరాల కళలోకి తీసుకొచ్చాడు ఆయన. ఈ రోజున అట్లా లేదు. ఈ రోజున ఏమైందంటే ఒక గీత గీసిర్రు, తెలియకుండా ఒక అదృశ్యమైన గీత ఉంటుంది తెలుసా. విశ్వాసి కాపరికి అదృశ్యమైన గీత ఉంటుంది. మీరు ఇటు దాటి రావడానికి లేదు, మేమన్నట్టు రావచ్చు ఒక్కొక్కసారి, మీరు ఇటు రాకూడదు, ఫైన్ పడుతుంది సైడ్. కాదయ్యా ప్రవక్త గారు అలా సేవ చేయలేదు. బ్రహ్మం గారిని చూస్తే చాలా సేవ ఎలా చేయాలో అర్థమైపోద్ది. సచ్ ఏ హంబుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుడి దగ్గర ఎంతో చక్కగా ఒదిగిపోయినటువంటి విశ్వాస అయినా, చక్కగా వాడబడిన ప్రవక్త అయినా విశ్వాసుని అడుగుతున్నాడు ఆయన. ఆయన అంచాడు మీలో చాలా వరాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. లిన్ అనే ఒక సహోదరుడు మొత్తం ఏడుగురులో 3 యవ్వనస్తుల గురించి మాట్లాడితే ఏమో తెలుసా, నేను ముసలోని అయిపోయాను. నెవిల్ కూడా 22లో మాట్లాడిన మాట. నెవిల్ కూడా ముసలోడు అయిపోతున్నాడు. వన్ డే యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు అవర్ షూస్ అంటాడు ఆయన. అంటే మీరు మా స్థానాన్ని తొందరగానే తీసుకోవాలని చెప్తున్నాడు. 62లో బ్రహ్మం గారు నెవిల్ గారు ఇద్దరు ముసలి వాళ్ళు అయిపోతున్న దాంట్లో తమ తర్వాత స్థానం తీసుకోవాల్సిన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. బట్ ఈరోజు అట్లా కట్టబడతలే, అట్లా లేదు. ఈ రోజున నేను రేపైతే చచ్చిపోతాను కూడా నేనే పాస్టర్ని, ఇంకో గంటలో నా మరణం అయినా నేనే పాస్టర్ని. దట్ ఈస్ నాట్ హౌ ప్రాఫిట్ బిల్డ్స్. దట్ ఈస్ నాట్ హౌ ఏ రియల్ సర్వెంట్ ఆఫ్ గాడ్ బిల్డ్స్ ఎ చర్చ్. ఒక సంఘాన్ని ఎలా కడతారో తెలుసా, అకస్మాత్తుగా ఆ కాపరి మరణించినా సరే ఇది స్టెబుల్గా నిలబడగలగాలి, ఒక పరిపూర్ణమైన స్థాయిలో పెట్టబడగలగాలి. అది అలా చేయాలంటే ముందు విశ్వాసులు ఆత్మవశులు కూడా నేర్పించి, బ్రదర్ నీ పిలుపు, నీ స్థానము, నీ వరము, నీ తలాంతు గుర్తెరుగు మొట్టమొదటిగా ఇది వాడబడాలా. ఇక్కడ నుంచి ప్రపంచం మొత్తానికి, చుట్టుపక్కల ప్రాంతం అంతటికి ఈ వర్తమానం బలంగా సాగబడాలా. ఇది అక్కడ చోటు చేసుకోవాల్సిన విషయం. విశ్వాసులకు ఆత్మవశులు కూడా నేర్పామనుకో, అమ్మ రేపు పొద్దున తాతగా దగ్గులు నేర్పుతారు అనుకుంటున్నారు. కరెక్ట్. కాపర్ని ఎదిరిస్తుంది, మంచి దగ్గర ఎదిరిస్తే నేను అదే కోరుకుంటా. నా దగ్గరకు వచ్చి చేరు కూర్చొని మంచిగా టీటీ తాగుకుంటూ వాక్యం గురించి క్వశ్చన్లు వేయాలా. నేను చెప్పాలని క్వశ్చన్లు వేస్తుంటే నాకే మంచిగా అనిపిస్తుంది. ఏమని, మన పోషణ, మన పెంపకము మనల్ని దాటేసిందని అనుకోవాలా. కరెక్టే కదా. ఇది అసలు పెంపకము. లేదు ఎంత ఎదిగినా నా కిందే ఉండాలంటే కుదరదు. అది నా పెంపకం తప్పది. నా తర్వాత పెంపకం ఎలా ఉండాలంటే దేవుడు నాకు అనుగ్రహించిన వరములు తలాంతుల ప్రత్యక్షతల కంటే అధికమైన రావాలా, అది చూసి ఆనందపడాలా. ఒక నిజమైన తండ్రి అదే చేస్తాడు తెలుసా. తన తర్వాత వచ్చే సంతతి తండ్రి కంటే ఎక్కువగా సక్సెస్ అవుతుంటే తండ్రి చూసి ఆనందపడతాడు. ఇది ఒక కాపరి చేయాల్సిన పని. ఆత్మవశులు కూడా నేర్పించాలా. బ్రదర్ నేను మీ అందరికి ఒకటి చెప్తున్నా, ఏదో వర్తమానం చెప్పి వెళ్ళిపోవడం కాదు. మీ అందరికి నేను ఇచ్చేటువంటి సలహా ఈ వర్తమాన ప్రకారంగా ఆత్మవశులు అవ్వండి. మీ స్థానం ఏంటో గుర్తిరగండి, మీ వరాలేంటో చూడండి, మీ పిలుపులేంటో చూడండి, సంఘంలో మీ పాత్ర ఏంటో చూడండి, సార్వత్రిక సంఘాన్ని మీరు చేసే పాత్ర ఏంటో చూడండి. అడగండి దేవుని, దేవా నాకు ఇచ్చిన వరం ఏంటి. ఎందుకంటే ఆయన కృపావరములు నానా విధములుగా ఉన్నవి. ఇవి ప్రతి ఒక్కరికి పంచిపెట్టి ఇచ్చేవి. అన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది నీకు. కృపావరంలో విశ్వాసం అనేది కూడా వరమే. అసలు ఏ వరం లేకుండా ఉంటే మన విశ్వాసే కాదు, ఏదో ఉంటుంది. ఆ వరంలోనే నీకు ఇవ్వబడిన దాంట్లోనే ఎక్కువగా అభివృద్ధి చెందడానికి నువ్వు ప్రయత్నించాలంటే ఆత్మవశులు కూడా రావాలి. ఆదిమ సంఘ కాలంలో ఉన్నటువంటి ఆ సంఘ నిర్మాణాలకి ఈ రోజు నిర్మాణాలకి ఇదే వ్యత్యాసం. ఆ రోజున మోషే పలికిన మాటలాంటి మాటలు పలికేవాళ్ళు. ఏమన్నా తెలుసా, యెహోషువ అంటాడుగా, తన ప్రజలందరినీ దేవుడే ప్రవక్తలను చేయాలనుకుంటున్నాడు అంటాడు కదా. అలాగే దేవుడు తన ప్రజలందరినీ ఆత్మవశులుగా చేయాలనుకుంటున్నాడు. కానీ ఇది అలా లేదు. ఆయన అంటాడు, ఒక విశ్వాసి ఒక చక్కటి ప్రత్యక్షనిస్తే దాన్ని డెవలప్ చేసి ఒక వర్తమానంగా చెప్పేవాడు బ్రహ్మం గారు. ఈ రోజున అలా లేదయ్యా. ఆత్మవశులగుటను నేను ప్రోత్సహిస్తాను. ఎందుకంటే నేను బలంగా నమ్మేది ఏంటంటే బ్రహ్మం గారు చెప్పింది అనుకుండా ఇది లేకుండా ఆత్మీయ నిర్మాణం జరగదు. అసలు మీరు ఆత్మవశులు అవ్వండి, ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి ప్రత్యక్షత ఉన్నా సరే కన్సల్ట్ విత్ యువర్ పాస్టర్ అంటాడు దేవుని యొక్క ప్రవక్త సంఘం ప్రకారంగా. బట్ ట్రై టు ఫైండ్ యువర్ గిఫ్ట్, ట్రై టు ఫైండ్ యువర్ ప్లేస్ ఇన్ ద క్రైస్ట్. ఆత్మవశులు అవ్వడం అనేది జరగాల. అవ్వండి. ఒకవేళ తప్పుడు ప్రత్యక్షత వచ్చినా సరే సంప్రదించండి. వాక్యం చేత, వర్తమానం చేత దాన్ని తునతులుగా నరికేద్దాం. కానీ ఆత్మవశులు కూడా నేర్చుకోగలగాలి. నిజంగా గొర్రెల పదానికి గొర్రెలాగా బతుకుతున్నారు అందరూ.
కరెక్టేనా? ముందో గొర్రె దుంకిందని అన్నీ దుంకుతున్నాయి. ఆత్మవశుల గుట్టలో వివేచించడంలో ఏమాత్రం కూడా మెలకువలు లేకుండా పెరుగుతున్నారు. ఇది మన సంఘానికి జరగకూడదు. మీరు నమ్ముచున్నారా? నేను బలంగా నమ్ముచున్నాను. మీరు నేర్చుకొని ఆశపడుతున్నాను. లేదు, మీరు ఎలా ఉండదు తెలుసా? ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా, యునీక్గా, దేవుడి చేత ఇండిపెండెంట్గా, అంటే ఒక ఇండివిజువల్ యూనిట్గా వాడబడే వ్యక్తిగా ఉండాలి. ప్రత్యేక వరాలు నేను చెప్పగలగాల. బ్రహ్మం గారి యొక్క సంఘంలో కొన్ని వందల మార్లు వింటూ ఉంటాను నేను. ఏమని? ఏదో ఒక వర్తమానం హెడ్సెట్ పెట్టుకొని వినడము, వర్తమానం చెప్పి మనం ప్రార్థించుకుందాం, లెట్ us pray అనగానే ఒక సిస్టర్ ఎక్కడో భాషలో మాట్లాడి వినబడుతుంది. అరే ఈరోజు ఎందుకు జరుగుతలేదు? అది ఆగిపోయిందా? నిలిపేశాడా? మరి ఎందుకు చోటు చేసుకోవట్లేదు? ఖచ్చితంగా విశ్వాసులు ఆత్మవశుల గుట్టలు ప్రేరేపించకపోవడమే. అవే కార్యాలు వారిని వెంబడించకుండా ఎందుకున్నాయంటే అటువైపుగా పోషించకపోవడం. కాదయ్యా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన. ఆ రోజు జరిగిన అదే స్వస్థతలు ఈ రోజు జరగాలి. ఆ రోజులో వచ్చిన అదే మహిమలు ఈ రోజు జరగాలి. సంఘములో ఇవి ఉండి తీరాలి అంటే ఆత్మవశుల గుట్ట మీరు నేర్చుకోవాల్సిందే. ఇది నేర్చుకుంటారా లేదా కాదు, మస్ట్ అండ్ షుడ్. ఇది ఖచ్చితంగా మనం చేయాలా. వ్యక్తిగతంగా నా అంతా నేను ఆత్మవశుని అవ్వాలా. ఆ పాస్టర్ల భయం ఏంటంటే ఎక్కువైపోతే నన్ను ఎక్కడ ఎదిరిస్తాడేమోనని. నా నమ్మకం ఏంటంటే నేను నిజమైన ఎన్నికున్నప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేరు కదా. జెన్యూన్ ప్రోడక్ట్కి ఫస్ట్ కాపీ ప్రోడక్ట్ ఏం చేస్తుంది? ఏం పోటీ రాదు. అది అట్లాగే నేను నిజమైన ఎన్నికైతే నేను దేని గురించి భయపడే అవసరం నేను నమ్ముతాను, నేను బలంగా. కానీ ప్రతి ఒక్కరు కూడా నాకంటే ఎక్కువ ప్రత్యక్షత చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యు బ్రదర్. మీరు దేవుడు మిమ్మల్ని ఎటువైపు తీసుకెళ్తాడు, ఇంకా ప్రార్థన చేయండి అని చెప్పాలా. కానీ ఈ రోజున నేను బ్రహ్మం గారి యొక్క ఆ టేప్స్ వింటున్నప్పుడు వినబడిన భాషలు కానీ, అయ్యా డానీ హెన్రీ అనుకుంటా కదా, ఫ్రెంచ్లో ప్రవచనం చేశాడు. ఏమని? దావ్ హైస్ చూజన్ ది నారో వే, అంటే ఒక ఇరుకైన మార్గం ఎన్నుకున్నాను. బ్రహ్మం గారి గురించి ఒక అబ్బాయి చేసిన ప్రవచనం. ఈ రోజు నా ప్రవచనాలు లేవయ్యా. ఎందుకని విశ్వాసులకు ఉన్న ప్రవచనాలు రావట్లేదు? మీరు చూస్తున్న ఈరోజు ఎంటే మెసేజ్ల మొత్తంలో బోధ కాపరే, కరెక్టేనా? ప్రవచనము కాపరే, తీర్పు కాపరే, శిక్షలు కాపరే, శాపాలు కాపరే. విశ్వాసం ఏం లేదు. రావడం, వినడం, వెళ్ళిపోవడము. ఎందుకని? దేనికని? బ్రహ్మం గారి సంఘంలో ఏది జరిగిందో మన మధ్యలో ఖచ్చితంగా జరుగుద్ది. అబ్సల్యూట్గా జరగాల. ఆత్మభాషలో కూడా నేర్చుకోవాలి మనం. ఎస్, ఐ వాంట్ టు హియర్ టంగ్స్, భాషల్లో మాట్లాడని వినాలని కోరుకుంటున్నాను. దేనికి? అది పరిశుద్ధాత్మకు రుజువు అని చెప్పడానికి కాదు. మన మధ్యలో అదే కార్యం నేటికి జరుగుతుందని నిరూపణ కావాలి. ఇక్కడ ప్రవచనాలు రావాలి. కాకపోతే సంఘాలలో కళల ద్వారానే కొంతమంది దేవుడి సంగతులు తెలుసుకోగలుగుతారు. ఈ ఒక్కటి ఉంది కదా, ఎంటే మెసేజ్లో కళల ద్వారానే కొంతమంది తెలుసుకోగలుగుతారు. వెరీ ఫ్యూ పీపుల్, టిప్పు మీద లెక్క పెట్టచ్చు, ఇది దర్శనాల ద్వారా చూసేది కొంతమంది మాత్రమే. కానీ అదే కాదయ్యా. ఆయన ఏమంటాడు తెలుసా? వరాలలో గొప్ప వరం ఏదో కాదు, ప్రవచన వరం అంటాడు. వరాలు అన్నీ మంచివే, దాంట్లో ప్రవచన వరం కోసం ఎక్కువగా అపేక్షించుడే అంటాడు. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, మన మధ్యలోనికి ఒక 10 మంది కొత్త వారు వచ్చారు. ఒక సహోదరుడు ప్రవచనం చేశాడు, వచ్చే వారం జరిగింది, జీవితంలో సంఘం వదిలిపోడిగా. ఆదిమ సంఘాలు పెరిగిందే అలాగా. వారి కళ్ళెదురుగా దయ్యాలు పట్టిన వాళ్ళపై చేతులు పెడితే బాగుపడ్డాక వాడు ఎందుకు కదులుతాడు? ఇక సత్యమని గుర్తుపట్టాక రుజువు తెలిసాక కదలడుగా అని. అందుకే అంటాడు, భాషల్లో మాట్లాడడం వల్ల ఎక్కువగా గొప్ప కార్యమేం కాదు, కానీ ప్రవచనం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. నేనేమంటానంటే, ఇప్పుడే నువ్వు ఆత్మభాషలే ప్రవచనం చేయడం రాకపోతే ప్రకటన 10 యొక్క చివరి వచనం ప్రకారం ఎట్లా ప్రవచనం చేస్తావు? నువ్వు వధువు ప్రవచనం చేసేదిగా, ఎలా జరుగుతుంది? అసలు ఆ ప్రవచనం వరకు వెళ్ళాలంటే, ఎందుకంటే మనం చూసాము పోయిన వారంలో, గెట్ ఇంటింగ్ ఇంటూ ద స్పిరిట్, ఆత్మవశులు అయితేనే దస్సైదలాడ వచ్చిందని. అరే మరి ఆ స్థాయికి ఆత్మవశులు అగుంటానటువంటి ఓనమాన నేర్పించలేకపోతే నువ్వు తర్వాత ఆల్జిబ్రాలు అంత గొప్ప గొప్ప సబ్జెక్టులు నేర్చుకోవడం వల్ల ఏం లాభం వచ్చింది అంటున్నాను. నేను ఇప్పటికి ఒకటే ప్రశ్న అడుగుతా, చాలామందిని అడిగా, ప్రాపర్ ఆన్సర్ ఎవరి దగ్గర రాలేదు నాకు. మేబీ నేను అనుకున్నట్టుగా రాలేదనుకుంటున్నా, మేబీ పొరపాటుతో పొరపడచ్చు. 7 ముద్ర నీళ్ళు ఏ మార్పును కలిగేసింది ఆయన అంటే ఒకటి దగ్గర సమాధానం లేదు. వాట్ 7 seals హ్యాస్ మేడ్ యూ ఇంటూ? 7 ముద్రలు నేను ఎట్లా మార్చింది క్రియాత్మకంగా చెప్పు అని అడిగితే ఏం చెప్పాలి కూడా తెలియట్లేదు జనాలకి. బ్రదర్, మా బైబిల్ నోట్స్లో ఒక 20 పేజీలు నింపాను బ్రదర్.
అంతే ఉంది అక్కడ. క్రియాత్మకంగా నీలో 7 ముద్రలు ఏ మార్పును తీసుకొచ్చింది అని చెప్తుంటే సమాధానం లేదు. తలరాయి ప్రత్యక్షత, ఇవన్నీ సత్యములు, అద్భుతములు, సరైనటువంటి సర్వసత్యాలే. తలరాయి ప్రత్యక్షత అంటే ఏంటిది? 2 ముక్కల కంటే ఎక్కువ చెప్పలేడు ఇప్పుడు. మీరు ఆలోచన చూసుకోండి, మీకు మీరు సమాధానం చెప్పుకోండి మనసులో. తలరాయి ప్రత్యక్షత అంటే వీఆర్ నాట్ గెట్టింగ్ ఇన్ టు ద ఎనఫ్. అంటే ఆత్మవశుల గుట సరిపడేంత లేకపోవడం వల్ల ఈ విషయం మనకు అర్థం కాలేదు. ఇవి బోధించే బోధలు చక్కగా బోధిస్తున్నారేమో కానీ బట్ ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ బిలీవర్, విశ్వాసక హృదయంలోనికి అవి చొచ్చుకుపోలేవు, క్రియాత్మక మార్పులు తీసుకురాలేవు. అవి తీసుకొచ్చుంటే ఈ పాటికి వరాలు ఉద్భవించేవి, గొప్ప గొప్ప సేవకులు బయటకు వచ్చేవాళ్ళు, సువార్థికులు కోకలలో బయటకు వచ్చేవాళ్ళు. 1 మ్యాన్ షోలు ఉండవు దేవుడి సేవలో. 1 మ్యాన్ షోలు ఉండవయ్యా. 1 మ్యాన్ షో అంటే తెలుసా? హీరో ఉంటాడు, ఆడ 100 మంది విలన్లు ఉంటాడు, పక్కన జోకర్గానే ఉంటారు, అందరూ ఓడిపోతారు, అందరూ అబ్బా అన్నప్పుడు ఒక్కడొచ్చి గుద్ది అందరూ ఎగిరిపోతారు. అది సినిమాలు. అవి రియాలిటీలో 1 మ్యాన్ షోలు ఉండవు. క్రైస్తవ్యము, దేవుడి సేవ అనేటువంటిది సమూహంగా జరిగేది. నేను ఒక్కని సేవ చేయలేనయ్యా. నా ఒక్కడితో ఏం జరుగుతుంది తెలుసా? నేను ఓన్లీ వాక్యం బోధించగలుగుతాను కానీ సంఘంగా కట్టాలంటే ఇది ఒక్కటే సరిపోదు. ఇక్కడ మనకు చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అన్ని విషయాల్లో అందరూ ఒక్కొక్క చెయ్యి వేయకపోతే సంఘాలు కట్టబడు. నా ఒక్కడితోనే జరుగుద్ది అని నేను అనుకున్నప్పుడే నేను పడ్డా, నాకు గర్వం వచ్చేసింది. అలా కాదు. అందుకే ఆత్మవశుల కూడా నేర్చుకుంటే చాలు. ఎన్ని మార్గాలు చూసాము? 3 మార్గాలు కదా. 1 మ్యూజిక్, సంగీతము, పాటలు. 2 అందుకే మొదటి దాని గురించి మాట్లాడుతూ పౌలు గారు అంటారు, నేను ఆత్మలో పాడుదును ఆత్మలో ఆరాధింతును అంటాడు ఆయన. మనుష్యుని యొక్క స్టేజ్లో కాదు, ఆత్మవశుడై నేను పాడతాను, ఆత్మవశుడై ఆరాధిస్తాను అంటాడు ఆయన. ఆ మాటకు అర్థం అది. అది ఆయన పరిశుద్ధాత్మ బాప్తిసం వైపు, నడిపింపు వైపు, నింపుదల వైపు తీసుకెళ్తుంది. అది 2వది దేవుడి యొక్క చిత్తమును బట్టి, 3వది ప్రార్థన బట్టి, 4వది మీ అందరికీ తెలుసు కానీ దీన్ని ఫార్ములేట్ చేయాలంటే మీకు తెలియపరచడం ఒకటే ఆలస్యం. బోధ, వినుట వలన. వెన్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎస్పెషల్లీ వెన్ యూ హియర్ ది సౌండ్ డాక్ట్రిన్, హితబోధ విన్నప్పుడు తెలియకుండా ఆత్మవశులు అయిపోతాం. కరెక్టేనా? ఎస్ సార్ నో? చూద్దాం. అక్కడ 57-0323 మనం ఇంకొంచెం ముందు ప్రారంభించుకుందాం వచ్చే వారం నుంచి. ఎందుకంటే అదే సమయాలు కొంచెం పాటలు తగ్గిద్దాం. ఎందుకంటే నేను వాక్యం చెప్పిన తర్వాత నేను మీతో కొంచెం ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నా. వారం దాటితే మళ్ళీ వచ్చే వారం వరకు మీతో కనెక్షన్ ఏర్పడట్లేదు నాకు. కరెక్టే కదా? వీ నీడ్ టు బిల్డప్ దట్. కరెక్ట్గా 10ంటికి ముగిస్తే వాక్యం సమయం ఇవ్వాలంటే మా టైం పెరుగుతూ ఉంది. టైం పెరిగితేమో రిలేషన్షిప్ తక్కువ అవుతుంది. వి విల్ ఫైండ్ అవుట్ రిజల్యూషన్ పట్టుకుందాం. ముందుకు సాగాం. 57-0323 15వ పేర. ఆయన అన్నాడు, అక్కడ యోబును గురించి మాట్లాడుతున్నాడు. యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే స్తోత్రములు కలుగును గాక. తర్వాత అంటాడు చూడండి, ఇది ఒక గొప్ప పరీక్షా సమయము. అక్కడ ఎలీహు అని ఒక వ్యక్తి వచ్చాడు. ఇక్కడ ఉన్నాడు. యోబుకి 3 స్నేహితులు మొదట ఉన్నారు కదా. ఎవరు వాళ్ళు? బిల్దదు, ఇంకా సడన్గా పేర్లు అడిగితే గుర్తురాలేదు కదా. ఇక్కడ నోట్ల 4 మీదే ఉన్నాయి అవి. ఎలీఫజు, ఇంకా బిల్దదు చెప్పేశా. అయ్యా లాస్ట్కి 4వ వాడు వచ్చేదే ఎలీహు. దేవుడి ప్రవక్త అంటాడు, ఈ ఎలీహు పరిశుద్ధాత్మక సాదృశ్యం. ఆమేన్. ఇప్పుడు ఈ 3 స్నేహితులు వచ్చి మాట్లాడిన దానికి యోబులో ఎలాంటి మార్పు కలగలేదు కానీ, ఈ 3 చేసిన బోధ వల్ల ఏ మార్పు కలగలేదు కానీ, సడన్గా ఎలీహు వచ్చి చేసిన బోధలో, అతడు చెప్పిన వివరణలో ఇక్కడ యోబులో ఏదో మార్పు జరిగింది. ఆయన అంటాడు చూడండి, మనకు ఆ ఎలీహు అనే పేరుని కొంచెం బ్రేక్ డౌన్ చేసి వివరించే ప్రయత్నం చేస్తే బాగుండు, బట్ టైం లేదు. విష్ అంతే.
representing the son of God, అది దేవుడి యొక్క కుమారుడికి సాదృశ్యము. and any man that stands the test, even to the son of God, God will come to him and minister to him after the testings is over. ఒకసారి ఏ కుమారుడైనా సరే పరీక్షించబడిన సమయం ముగిసిన తర్వాత మనుష్య కుమారుడు వచ్చి పక్కన నిలబడతాడు. పరీక్షించబడి గెలిచిన తర్వాతే మనుష్య కుమారుడు పక్కన నిలబడతాడు. ఎందుకంటే ఎలీహు దానికి సాదృశ్యంగా ఉండి ఆ పరీక్షా సమయం అంతట్లో యోబు గెలిచి ఉన్నాడు. గెలిచిన తర్వాత ఎలీహు వచ్చాడు. ఇప్పుడు ఎలీహు వచ్చి మాట్లాడిన మాటలు చూద్దాం. And Elihu came down and began to tell Job. అతడు దిగి వచ్చి అతడు మాట్లాడుట మొదలు పెట్టగానే యోబులో ఏ తప్పిదం ఉందో ఎలీహు చెప్తున్నాడు అంటాడు. యోబు తనకు తను ఏ తప్పిదం లేని నీతిమంతుడు అనుకున్నాడు. కానీ ఏ తప్పిదము లేదనుకునే వ్యక్తికి నిజమైన సౌండ్ డాక్టర్ ఒక్కసారి రాగానే ఏ తప్పు బయటపడుతుంది. ఆమేన్. అతనికి జరిగింది అదే. అతను ఏమంటాడు చూడండి. అంటే మిగిలిన ముగ్గురు స్నేహితులు నువ్వు బయటకి నీతిమంతుడుగా ఉన్నావేమో, రహస్యంగా పాపివేమి, నువ్వు రహస్యంగా పాపాలు చేసావని ముగ్గురు వారు నేరారోపణ చేసినట్టుగా ఈ ఎలీహు చేయలే. ఎలీహు ఏమంటున్నాడు అంటే నేరుగానే యోబు ఒక ప్రవక్త అయ్యుండి ఎలీహు చేసిన బోధను క్యాచ్ ఇట్ పట్టుకోగానే నా మాట జాగ్రత్తగా వినండి. ఒక అద్భుతమైన మార్గం అది. ఎందుకో చూడండి. ఇప్పుడు జనులు అద్భుత కార్యాల వల్ల ఆత్మవశులు అవ్వడం అనే కార్యం తక్కువ అవుతారు. దానివల్ల కూడా అద్భుతాల వల్ల మహిమల వల్ల కూడా. కానీ నిజమైన బోధ వల్లే ఎక్కువ ఆత్మవశులు అవుతారు. ఎలీహు వచ్చి నువ్వు రహస్య పాపివి కాదు అంటూ తన ప్రత్యక్షతలు వివరించుచుండగానే ఆయన అంటాడు, ప్రవక్త అయిన యోబు హీ క్యాచ్ ఇట్, ఆ బోధను ఆ సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకోగానే దెన్ హీ గాట్ ఇన్ టు ద స్పిరిట్. సౌండ్ డాక్ట్రిన్, నిజమైన బోధ ఖచ్చితంగా ఆత్మవశులుగా చేస్తుంది. డెఫినెట్గా చేస్తుంది. ఇట్లాగే పెంతెకోస్తు దినాడు కూడా పేతురు గారు అందరూ బయటకు వచ్చి వాళ్ళు చేసిన గొప్ప బోధ వినగానే అప్పటి వరకు పెంతెకోస్తు పండుగలో బిజీగా ఉండి మనుషులు ఆత్మహత్య నడిపించబడుతున్న మనుషులు అయ్యా మరి మేమేమి చేద్దాము అని ఆత్మవశులై దేవుడి రక్షణ కార్యమే పడుగులు వేయడానికి ఆ బోధ కారణమైంది. జాగ్రత్తగా వినండి. బోధే ఆత్మవశులను చేసేది. అపోస్తలుల కార్యం 19లో కూడా ఎఫెసు అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది వ్యక్తులు యోహాను బాప్తిజం బట్టి బాప్తిజం తీసుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన పౌలు గారు చేసిన ఆ బోధ వినగానే ఆ బోధ వాళ్ళని ఆత్మవశులుగా చేసి సరి అయిన బాప్తిజమే పడుగులు వేయించింది. అది సరి అయిన బాప్తిజం వైపు అడుగులు వేయించడానికి కూడా బోధ గుండానే ఆత్మవశులు కూడా జరిగింది అక్కడ. కానీ ఇదే బోధ శాస్త్రుల పరిస్థితుల దగ్గరికి వెళ్తే పౌలు గారిని అంత్యక్రీస్తు అన్నారు. అది వాళ్ళకి సెట్ కాలేదు, వాళ్ళకి సూట్ కాలేదు. బోధ ద్వారా ఖచ్చితంగా ఆత్మవశులు అవ్వడానికి కార్యం జరుగుద్ది. అందుకే విని 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 వింటూనే ఉండాలా. నేను ఆ పాస్టర్ ఈ పాస్టర్ అని చెప్పా. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, మీరు మొట్టమొదటిగా 1200 వర్తమానాలు విన్నాక ఏ పాస్టర్ అని వినండి. నేను చెప్పి మీకు అర్థమైందా? నేను ఎవరికి రిస్ట్రిక్షన్స్ పెట్టను. నేను చెప్పేదాన్ని ఒకటే, ముందు అసలు 7వ వర్తమానికుడి యొక్క స్వరం విను. ఎంత గ్రహించగలితే అంత గ్రహించు. ఫస్ట్ ఇంగ్లీష్ రాకపోతే అప్పుడు నీ కాపరి వర్తమానం మొత్తబడి అని చెప్తా. మిగిలిన వాళ్ళ బోధనలో ఉండేటువంటి వర్తమాన వాక్య విరుద్ధమైన విషయాల్ని పట్టగలిగే వివేచన శక్తి నీలో ఉంటే ఎవరిది విన్నా పర్వాలా. లేదు నాకు ఆ శక్తి లేదు, నేను ఏది విన్నా పడిపోతాను అనిపించిందా, నువ్వు ఎదిగే వరకు వెయిట్ చేయి. మొట్టమొదటిగా 1200 వర్తమానాలు విను. నీకు తెలియకుండానే అది నిన్ను ఆత్మవశులుగా చేస్తుంది. మా దగ్గర ఒక సహోదరుడు ఉన్నాడు, ఇంటే మెసేజే తెలియకుండానే ఒక చిన్న రాజకీయం అనేటువంటి ఒక నడిపింపులో పడ్డాడు. తెలియకుండా పడ్డాడు. ఆ సహోదరుడు ముందుకు సాగారు, కొంత నష్టపోయాడు. ఎందుకో తెలియనటువంటి ఒక రోజున పరిశుద్ధాత్మ అనే పుస్తకం చదివాడు. ఆయన పడిన దానికి నేనేం పెద్దగా పట్టించుకోను, కానీ అతడు ఆత్మవశుడైన కారణం చూస్తుంటే ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఆయన పరిశుద్ధాత్మ పుస్తకం చదువుతుంటే ఎక్కడ లేని దుఃఖం,
ఎక్కడేని బాధ, నేను ఎలా పడిపోయాను, నేను ఎలా తప్పు చేశాను అని మనుష్య ఆత్మదాకా అప్పటిదాకా నడిపించబడ్డ ఆయన బోధ చేత ఆత్మవశులై తన మార్గాల్ని మొత్తం తిప్పివేసుకోగలిగాడు ఆయన. బోధ. వెన్ యూ హియర్ ఎ సౌండ్ డాక్ట్రిన్, ఎవ్రీ డాక్టరీన్ కాదు, ప్రతి బోధ కాదు. సమస్యలు ఏంటి చెప్పనా? కొంతమందికి కొన్ని కూరలు ఇష్టం, అంతేనా కదా? కొంతమందికి కాకరకాయ ఇష్టం. ఎందుకు ఇష్టం అనంటే నేనేం చెప్పగలుగుతా? వాడికి చేదు ఇష్టం, అంతే. ఇక అలాగే కొంతమందికి కొన్ని పాస్టర్లు చెప్తే బాగా ఎక్కుద్ది. కరెక్టేనా? ఒక ఆయన అన్నాడు, నాకు ఎందుకో సుకేష్ బ్రదర్ బోధ నచ్చకపోని, ఐఎమ్ నాట్ హియర్ టు ఇంప్రెస్ ఎనీబడి. నేను అందరికీ నచ్చాలని, నేను అందరికీ నా బోధ అర్థమవుతాను లేదు. ఎవరైతే నా కొరకు నిర్ణయించబడి నా ద్వారా గొప్ప శక్తిని పొందుకుంటూ రాజ్యంలోకి రావాలని నిర్ణయించబడరో వాళ్ళకి అర్థమైతే విషయాలు. అందరు బోధకులు చెప్పేది నాకు అర్థం కాదు. నేను పేరు చెప్పాను, ఒక పాస్టర్ గారి బోధ విన్నా, 2 గంటలు విన్నా. నమ్మండి, పాస్టర్ నాకే అర్థం కాలేదు, ఒక ముక్క కూడా నాకే ఒక ముక్క అర్థం కాలేదు. కానీ నా పక్కన విశ్వాసి భలే చెప్పాడు కదయ్యా అన్నాడు. నేను కరెక్టే అన్నా. ఎందుకు అతని విశ్వాసాన్ని పోగొట్టాలా? ఎస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క బోధ అర్థమవుతుంది, దట్స్ ఫైన్. బట్ ఆల్ దట్ మ్యాటర్ ఏదే అసలు విషయం అంటే, నిన్ను ఆత్మవశులగినట్లుగా ఏ బోధ చేయగలుగుతూ దాంట్లో ఉండు, దట్స్ ఫైన్. అది సౌండ్ డాక్టరీనా ఉండక్కడ. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మేకింగ్ యూ, ఇది అసలు సమస్య ఏంటంటే చెప్పనా? రేపు పొద్దున మా ఇళ్లలో పెళ్ళిళ్ళు అయితే రాడేమో పాస్టర్ గారు, చావులు అయితే పట్టించుకోడేమో, సమస్య అయితే మాకు పక్కన నిలబడ్డేమో అని ఆత్మవశులకు ఉన్నటువంటి బోధ లేకపోయినా సరే సున్నం కొట్టిన సమాధి వరకు కూర్చుంటున్నారు. ఇది సమస్య. Yes, it is not making them to getting into the spirit, but yet they choose to still stay or remain the same. ఇది సమస్య. నేనేమంటానంటే అక్కడ ఇక్కడ కదా, find a preacher who can make you get into the spirit. That's what we have to do. అదే మనం చేయవలసిన పని. అయ్యా 4 మార్గాలు. 1 మ్యూజిక్, ఇది సంగీతం లేదా పాటలు, కీర్తన. 2వది దేవుడి చిత్త ప్రకారంగా జరిగి, దీన్ని నువ్వు నియంత్రించలేవు, 2వదాన్ని, బట్ దట్ ఈస్ ఎ వే, అంతే. 3వది ప్రార్థన ద్వారా. 4వది బోధ ద్వారా. ఈ 4టిని ట్రై చేయండి. నాకు చాలామంది సాక్ష్యాలు చెప్తుండగా విన్నా, బ్రదర్ కొన్ని వర్తమానాలు విన్నప్పుడు బాగా హృదయాలు మార్చబడ్డాయి అన్నారు. అది నా వల్ల జరిగింది కాదు. అది నీవు ఆత్మవశుడు అవ్వడానికి దేవుడు పెట్టిన మార్గం నువ్వు నెరవేర్పు జరిగించావు. ఏ మనిషి వల్ల ఏ మనిషి మారడయ్యా? నా వల్ల ఒక వ్యక్తి మారడంటే నేను ఫస్ట్ నెంబర్ 1 అబద్ధికుని, ఎవరి వల్ల ఎవరు మాడు. అక్కడ దేవుడు లేక నెరవేర్పు జరిగింది, అంతే. ఆ నెరవేర్పులో శక్తి దాగుంది. అయ్యా మిగిలిన మార్గాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు తర్వాత కాలంలో చూద్దాం. గాడ్ బ్లెస్ యు, దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇంకా చాలా ఉంది, దేవుడు అనుగ్రహించున్న కొద్ది ముందుకు సాగిపోదాం. మన మధ్యలో ఉన్న సహోదరులు జోసెఫ్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నిజంగానే మొట్టమొదటిగా సంఘమును కట్టేది పాస్టర్ కాదు కానీ ఆత్మగా నీవే మమ్మల్ని కట్టేది నాయన. నీలోనికి మేము ఎలాగో రావాలో మొదటగా నేర్చుకోకుండా, మీలోనికి ఎలాగో మేము పనిచేయాలో తెలుసుకోకుండా మేము ఏ కార్యాన్ని కూడా మేము చేయలేము నాయన. వ్యక్తిగతంగానైనను, సంఘ స్థాయిలోనైనను, కుటుంబ స్థాయిలోనైనను మేము ఎదగాలని ఆశపడుతుండగా మొదటగా నీ ఆత్మలోనికి మేము సంపూర్ణంగా వశులగుట నేర్చుకునే భాగ్యం మాకు దయచేయండి. ఇంకా అనేకమైన మార్గాల గుండా ఆత్మవశులగుటను గురించి మీరు మాట్లాడుతుండగా నీ చిత్త ప్రకారంగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తాం. మా రక్షకుడా, నిజంగానే పరిశుద్ధ గ్రంథంలో
ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే స్థాయికి వెళ్ళడానికంటే మునుపు ప్రతి ఒక్కరూ ఆత్మవశులగుటైనటువంటి కార్యాన్ని మేము చూస్తూనే ఉన్నాము. దయచేసి ఈ కార్యాన్ని ఈ సంఘానికి మీరు నేర్పించండి ప్రభా. ఈ సంఘంలో ఉన్నటువంటి నీ ప్రియమైన ఈ పిల్లలు ఆత్మవశులగుట చేత వారు ఏమై ఉన్నారు, క్రీస్తులో నీలో వీరి స్థానం ఏమై ఉన్నది, వీరి వరములు ఏమై ఉన్నవి, వీరి పిలుపులు ఏమై ఉన్నవి, వీరిని ఎలాగన ప్రభ మీరు వాడుకోవాలని ఆశపడతా ఉన్నారు, వీరి బాధ్యతలను వీరు గుర్తెరవలాగిన వీరితో మాట్లాడండి ప్రభా. నాయనా, ఒక వ్యక్తి యొక్క నడిపింపులో కాకుండా నీ ఆత్మవశ నడిపింపులో ఉండే భాగ్యం దయచేయండి నాయనా. వ్యక్తి చేత కట్టబడినప్పుడు వ్యక్తిలో మార్పులు రాగానే కట్టబడిన వారిలో కూడా మార్పులు వస్తాయి. కానీ నీ ఆత్మ చేత కట్టబడినప్పుడు నువ్వు ఎన్నడూ మారని వాడవు గనుక వీరి నిర్మాణంలో కూడా మార్పులు ఉండవు తండ్రి. దయచేసి వీరి వ్యక్తిగత జీవితాలను మీరు ఆశీర్వదించండి, వీరి పిల్లల్ని కూడా మీరు ఆశీర్వదించండి, వీరి యొక్క జీవనోపాధిలో చేస్తున్న పనుల్లో కూడా మీరు తోడుగా ఉండండి. వీరు చేస్తున్న పనుల్లోనేమి, ప్రయాణాల్లోనేమి, నాయన పడక మీదనేమి, కూర్చున్నప్పుడేమి, బయటకు వెళ్ళినప్పుడేనేమి, ఎక్కడైనా సరే ఎల్లవేళ ఆత్మవశులుగా ఏ మార్గం గుండా ఉండగలుగుతారో ఆ మార్గం గుండా వాక్యం వినే చోట వినున్నట్లుగాను, ప్రార్థన చేసే చోట చేయునట్లుగాను, నీ చిత్త ప్రకారంగా ఉండనట్లుగాను, కీర్తన ద్వారా, సంగీతం ద్వారా ఏ రూపంలోనే సరే అన్ని వేళ వీరు ఆత్మవశులుగా ఉన్నటువంటి కృప మీకు దయచేయండి నాయన. కానీ నీ ఆత్మను దాటి మేము బయటికి వెళ్ళినట్లయితే ఆ నిజంగానే దావీదు గారు పడిపోయినట్టుగానే మేము పడిపోతాము నాయన. కానీ అలాంటి వారిగా మేము ఉండకుండా ఎదుగుట నిమిత్తమై అన్ని వేళలలో ప్రతి సమయంలో ఆత్మవశులగుట, చివరికి మా నిద్రలో ఉండే కలలలో సైతం ఆత్మవశులుగా ఉండే భాగ్యం దయచేయండి. అలాంటి ఒక గొప్ప నిర్మాణము ఈ సంఘానికి దయచేయమని ప్రార్థిస్తాను. మమ్మల్ని గురించి విరోధంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని మేము క్షమిస్తున్నాము నాయన. మమ్మల్ని గురించి దూషిస్తున్న ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాము నాయన. వారి తెలియక చేస్తున్న ఈ కార్యాలను బట్టి ప్రభువా మేము క్షమిస్తున్నాం కనుక మీరు కూడా క్షమించమని ప్రార్థిస్తా ఉన్నాం. దయచేసి నాయన, ప్రతి ఒక్కరు మా సహోదరులే కనుక, ప్రతి ఒక్కరు శత్రువును కూడా ప్రేమించవలసినటువంటి ఆజ్ఞ పొందిన వారం కనుక దయచేసి ప్రతి ఒక్కరిని మన్నించండి. నీ యొక్క దర్శనం వలన జరుగుతున్నటువంటి ఈ నిర్మాణమును మీరే బలపరచమనియు, అనేక మంది రెయిన్బో ట్రౌట్ చేపలతో నింపమనియు నాయన, నిశ్చితమైతే మరొకసారి కలుసుకునే భాగ్యం కూడా మాకు దయచేయమనియు. ఇంకా నీ ప్రియమైన పిల్లల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు, ఆత్మీయతలు ఎదగాలని ఆశపడుతూ కుంటుపడుతున్న వారు ఉన్నారు, ఈ వర్తమాన సంబంధమైనటువంటి శక్తిని అధికంగా పొందుకోవాలని ఆశపడుతున్న వారు ఉన్నారు నాయన. ఈ ఆశ అంతయు కూడా ఈ భూలోక సంబంధమైన భోగేచ్ఛల కోసం కలిగినది కాదు కానీ పర సంబంధమైనది గనుక ఈ కోరికను దయచేసి మీరు దీవించమని ప్రార్థిస్తా ఉన్నాం. మీరు నెరవేర్పు జరిగించండి ఆయన, మీరు బలపరచమని, స్థిరపరచమని, మేమందరం కూడా సహవాసంలో ముందు కొనసాగుతూ ఎదిగే భాగ్యం దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, 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 ఆమేన్. దేవుని వాక్యముకై ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని రాకడకై ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్య ప్రత్యక్షతకై ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆత్మవశులగుటను మీరు తొందరలో నియంత్రించాలని ఆశపడతా ఉన్నాను. అలాంటి శక్తి మీ అందరికీ దయచేయను గాక.